वहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। आदित्य चंद्रा कुज सौम्य जीवा शुक्रार्कपुत्रामपि राहु स्टैंड एते ग्रहाणां सकलार्थसिद्धिं कुर्वन्तु काले स्थिरभोगनित्या। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। వేద సంస్కృతి పరిషత్ వారి సాప్తాహిక అంతర్జాల ఉపన్యాస ధారా కార్యక్రమం జ్యోతిర్వాణికి విచ్చేసి ఉన్న గురువులు, విచ్చేస్తున్న మిత్రులు, గురువులు అందరికీ కూడా సాదర స్వాగతం, నమస్కారం. మనం చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరంలో పుష్యమాసంలో కృష్ణపక్షంలో మొదటి రోజు కూడా గడిచిపోయింది. ఇక రాబోయేది మాఘమాసం. మనకి అటు ధర్మశాస్త్రాలలో ఇటు జీవన విధాన సంబంధమైన నిర్దేశిత సూత్రాలలో కూడా మాఘమాసం నుండి వరుసగా 5 మాసాలు చాలా ముఖ్యమైనవిగా మన ఋషులు మనకి చెప్పారు. మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం. వీటిని మాఘాది పంచకము అంటారు. ఈ సాంకేతికపరమైనటువంటి ఈ పదాలు ఈ మధ్యకాలంలో సాధారణంగా అందరం మరిచిపోతున్నాం. ఇది అత్యంత గ్రామీణ వాతావరణంలో కూడా పామరులైనా సరే వీటి గురించి కొన్నాళ్ళ క్రితం చెప్పుకునేవారు, ఇప్పుడు చెప్పుకోవట్లేదు. అందరం ఒకసారి గుర్తు చేసుకుంటే ఆల్మోస్ట్ 50 ఏళ్ల కింద కావచ్చు, మనకి తెలుగులో చిత్రసీమలో ఎల్ఆర్ ఈశ్వర్ గారు ఉండేవారు. ఆవిడ ఒక పాట పాడింది. ఆ పాట అందరికీ గుర్తే వచ్చి ఉంటుంది. దాంట్లో మాఘమాసం వచ్చేదాకా ఆగమన్నాడు అని తన గురించి చెప్తుంది. అంటే జానపదులలో కూడా మాఘమాసం అంటే ఏంటి, మాఘమాసం తర్వాత వచ్చే 5 నెలల విశేషం ఏమిటి అనేది ఆ రోజుల్లో తెలిసి ఉండే. ఈ రోజుల్లో జ్యోతిష విద్యార్థులకి కూడా చాలా వరకు తెలియదు. ఆ కారణంగా మనకి నవగ్రహాలు ఈసారి మన ఇతివృత్తాన్ని మాఘాది పంచకం అనే శబ్దంతో ఇచ్చాయేమో అనుకున్నాం. మరి మాఘాది పంచకం విశేషం ఏమిటి అంటే, నిత్య జీవన విధానంలో భారతీయ విజ్ఞాన సర్వస్వమైనటువంటి జ్యోతిష్ శాస్త్రంలో మనం ఎలా జీవించాలి అని ఋషులు ఆనాడు నిర్ణయించినప్పుడు ప్రాంతీయ భౌగోళిక పరిస్థితులన్నీ చూసుకుంటూ మనం ఎప్పుడు చురుకుగా ఉండి ఆరోగ్యంగా ఉండి మన పనులు మనం చేసుకోవడానికి వీలవుతుంది అనేది వాళ్ళు సంవత్సర కాలం పాటు పరిశీలించి దాన్ని మళ్ళీ పరిశోధించి నిర్ధారణ చేసుకుని మాఘమాసం నుండి, చాంద్రమానంలో మాఘమాసం నుండి ఒక 5 నెలలు మనకి అత్యంత అనుకూలమైన రోజులుగా వాళ్ళు నిర్ణయించారు. ఈ కాలంలో ఏం జరుగుతుంది అంటే, మనం ఒక్కసారి తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తే అన్ని జ్యోతిష సంబంధ విషయాలే మనకి గుర్తుకొస్తాయి. అత్యంత పొడవైన రాత్రికాలం ఉండేటువంటి దక్షిణాయనపు చివరి రోజు అయిపోవడం అనేది పుష్యమాసంలో జరుగుతుంది సాధారణంగా. అది అవంగానే వచ్చేది మాఘమాసం. అంటే మనం చలి నుండి తేరుకుంటాం. ఈ చలి ఎప్పటిదాకా ఉంటుంది అంటే దానికి ఒక సామెత ఉంది. సంకురాత్రికి చలి సంకలు లేవనీయదంటారు. చలి ఎక్కడుంది అంటే పూర్వకాలంలో చేతి పిడికిళ్ళు చంకల్లో ఉంది అనేవారు. అంటే మనం చలి పుట్టినప్పుడు ఇలా ఆ సంకల్లోకి చేతులు కూర్చి ఉంచుకుంటే చలి నుంచి మనం కాపాడుకునేవాళ్ళం. అందువల్ల సంక్రాంతికి అలా ఉండే చలి శివరాత్రికి శివ శివ అంటూ వెళ్ళిపోతుంది అని సామెతలు ఉండేవి. ఇవన్నీ సామెతలు ఇప్పుడు ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ప్రతి సామెతలోనూ కూడా జ్యోతిషం ఉంది కాబట్టి. జ్యోతిషం మన నిత్య జీవితంలో
ఎంత అంతర్భాగం అంటే అది ఆ సైన్స్ని మనం తెలియకనే అందరికీ తెలియపరిచే వాళ్ళం సామెతల ద్వారా. అలాంటి సామెతలు ఎన్నో ఉన్న మన విజ్ఞాన పరంపరలో, జ్ఞాన పరంపరలో ఈరోజు మనం జ్యోతిష విద్యార్థులుగా, జ్యోతిష అధ్యాపకులుగా, జ్యోతిష ప్రేమికులుగా నిత్య జీవితంలో ఈ 5 నెలలకు ఉన్నటువంటి విశేషాన్ని మనందరి గురువులు, మిత్రులు అందరి నోట వారి జ్యోతిర్వాణితో మనం విందాం. ముఖ్యంగా ఇది మనకు ఉత్తరాయణపు మొదటి రోజులు. ఉత్తరాయణం ఆల్మోస్ట్ 6 నెలల కాలం ఉండే ఉత్తరాయణంలో 5 నెలల కాలము ఈ మాఘాది పంచకమే ఉంటుంది. మరి ఆ 6వ నెలలు ఎందుకు వదిలిపెట్టారు అంటే అప్పటికి వసంత ఋతువు అయిపోయి మనం అందరం ఆ కాలంలో మనం అందరం చేసుకునే పని వ్యవసాయం కాబట్టి వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు ఎక్కువగా జరగడం అనేది మొదలయ్యే సమయం, వర్షాలు వచ్చే సమయం కాబట్టి జ్యేష్ఠ మాసం తర్వాత ఆ ఆషాఢ మాసాన్ని వీళ్ళు గ్రహించలేదు. చాంద్రమానం ప్రకారం ఆషాఢ మాసం వచ్చింది అంటే మనకి దక్షిణాయనం ఆరంభమవుతుంది. దక్షిణాయనంలో మనం ఏం చెయ్యాలి అని మళ్ళీ వాళ్ళు మనకి ఏం చెప్పారు అన్నప్పుడు దక్షిణాయనంలో రాత్రికాలం పెరుగుతూ ఉంటుంది కాబట్టి మన శరీరంలోని దేహస్థితి కూడా దానికి తగ్గట్టుగా ప్రకృతిలో ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ఇంటి పట్టున ఉండి మనం పూజలు చెయ్యాలి అన్నారు. మనకు ఋషులు అందించిన విజ్ఞానాన్ని మరొక్కసారి నెమరు వేసుకోవాలి అన్నారు. ఆ నెమరు వేసుకునే క్రమంలో ఆషాఢ మాసంలో మొట్టమొదటిసారి దక్షిణాయనంలో వచ్చే పూర్ణిమని గురు పూర్ణిమ అని గురువులకి అంకితం ఇచ్చారు. అప్పుడే మనం మన శాస్త్ర విషయాలన్నీ మరొక్కసారి చరిత్ర చరవణం చేసుకుని అప్పటి నుంచి ఒక 6 నెలల పాటు మనం ఇంటి వద్దనే ఉండి ఆ ఇంటి వద్ద ఉంటూ మన శక్తిని పెంచుకోవడానికి మనకి గృహ్య సూత్రాలు అందించారు. అందుకే దక్షిణాయనంలో ఎక్కువ పండుగలు ఉంటాయి. పండుగలన్నీ చేసుకోవడం ఎందుకు అంటే మనం ఈ రోజుల్లో వినోదం ఆపాదించి చేసుకోవడానికి కాదు, ఆరోగ్యాన్ని భద్రంగా చూసుకోవడానికి ఉత్తరాయణంలో ఏం చెయ్యాలి, దక్షిణాయనంలో ఏం చెయ్యాలి అని నిర్దేశించబడిన విధానమే మన సంప్రదాయాలు, ఆచారాలుగా వచ్చాయి. ఆచారాలు, సంప్రదాయాలు ఎవరో ఇష్టం వచ్చినట్టు పెట్టలేదండి. జ్యోతిష శాస్త్రాలకు అనుగుణంగా, మన ఆరోగ్య శాస్త్రానికి అనుగుణంగా మనకు ఈ జీవన విధానం నిర్దేశించబడింది. మాఘమాసంలో మనకు వచ్చే మొట్టమొదటి పండుగ లాంటిది ఏమిటి అంటే రథసప్తమి అంట. రథసప్తమికి విశేషం ఏమిటి? శాస్త్రీయంగా ఆలోచిస్తే అప్పటి నుండి సూర్యుని కాంతి ప్రబలమవ్వడం, పెరుగుతూ ఉండడం, అది స్థిరంగా మన చలిని పోగొట్టి మనకి శరీరంలోకి చొచ్చుకుపోయేటువంటి అగ్నిగా ఉండడం అప్పటి నుంచి మొదలవుతుంది. అంతకన్నా ముందు సూర్యకిరణాలు మనల్ని ఎక్కువగా బాధించవు ఎండతో, సూర్యకాంతి. ఆ తర్వాత మనం చలికాలంలో ఇంట్లో ఉండి ఎన్నో కూడబెట్టుకుని ఎంతో చూసుకుంటూ ఏవేవో చేసుకుంటూ అంతా ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంటి లోపల ఉన్న చలిని పారదోలడానికి, మన మనసుల్లో ఉన్న చలిని కూడా పారదోలడానికి మనకి కామ దహనం జరుగుతుంది. అది పాల్గొన పూర్ణిమకు చేస్తాం. అది అవ్వగానే వసంత ఋతువు వచ్చేస్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది, ఉగాది పండుగ వస్తుంది. ఉగాది తర్వాత మనకి అందరికీ ఆదర్శవంతుడైనటువంటి ఆదర్శ పురుషుడు, పురుషోత్తముడైనటువంటి మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని వివాహ వేడుక, జన్మదిన వేడుకలు చేసుకుంటాం. ఆ తరువాత మళ్ళీ వైశాఖ మాసం, అప్పుడు శివారాధన చేస్తాం. ఆ తరువాత జ్యేష్ఠ మాసంలో మళ్ళీ వ్యవసాయ పనులకి ముందుకు వెళ్తుంటాం. ఇలా ఈ మాఘాది పంచకంలో మన నిత్య జీవితంలో మనం సామూహికంగా, సాంఘికంగా మనం చేసుకోవాల్సిన ఎన్నో పనులకి చాలా అనువైన కాలంగా దీన్ని వర్ణించి దానికి అనుగుణంగానే మనకి సంప్రదాయాలు, ఆచారాలు నెలకొల్పారు. ఈ నేపథ్యంతో మనం ఈరోజు మన ఇతివృత్తానికి సంబంధించిన విషయాలన్నీ జ్యోతిర్వాణి ద్వారా విందాం. అందరికీ మరొకసారి సాదర స్వాగతం. ఆరంభించండి.
ఈరోజు మనకి కేవలం జ్యోతిషమే చెప్పాల్సిన పని లేదండి. మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు కూడా చెప్పుకోవచ్చు. పెట్టండి, మొదలుపెట్టండి. చెప్పండి. జ్యోతిష పరిణామ సభ జ్యోతిష సభ సరస్వతికి నమస్కారం చేసుకుంటూ పెద్దలైన గురువులందరికీ వందనాలు సమర్పించుకుంటున్నాను. ఓం శ్రీ గురు గణేష్ శారదాభ్యో నమః. ఈరోజు గురువు గారు అంశం యొక్క వివరణను చాలా సమగ్రంగా వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్తుంటాం, మాగాది పంచకం శుభం అని. మాగాది పంచకం శుభం అన్నప్పుడు నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఏది మాగాది పంచకం అంటే ఏమో తెలియని అంశంలో ఇదేదో శుభంగా ఉంది ఇక్కడి నుంచి అనుకున్నాను. కానీ మాఘము, పాల్గొనము, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠ మాసాలన్నీ కూడా శుభకార్యాలకు అనుగుణమైనవిగా పెద్దలు ఒక సూక్ష్మవాక్యంలో చెప్పారు. ఇక్కడ మనం గమనిస్తే ఇప్పటికే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కానీ మన జ్యోతిష్యంలో గురువులు, ఋషులు ఏం చెప్పారంటే, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ కార్యక్రమాలు ఎప్పుడు చేసుకుంటే శుభకరమైన ఫలితం వస్తుందో అది చెప్పడం వాళ్ళ ముఖ్య ఉద్దేశం. దాన్ని సామాన్య జనులకు ఎలా తీసుకెళ్లాలో ఆ విధంగా సామెతల రూపంలో తీసుకెళ్లారు. ఇది మన గురువు గారు కమలాకర్ శర్మ గారు చాలా కాలం కిందటే జ్యోతిష్యంలో అంతర్భాగంగా ఉన్న సామెతలపై పుస్తకం కూడా రాశారు, జానపదుల్లో జ్యోతిష్యం అని. ఇక గమనిస్తే ఇక్కడ ఇప్పుడిప్పుడే ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ, అక్కడైతే ఇంకా ఉత్తర భారతదేశంలో చలి నుంచి క్రమంగా వేడికి వస్తాం, మనం కూడా వేడికి వస్తాం. దానికంటే ముందున్నటువంటి సంక్రాంతికి అందరికీ పంటలు చేతికొస్తాయి. అంటే పంటలు చేతికొస్తేనే ఏదైనా ద్రవ్యము మన దగ్గర ఉంటుంది. ద్రవ్యం ఉంటేనే కుటుంబంలో ఉండేటువంటి వివాహాలు కానీ ఉత్సవాలు కానీ ఇవన్నీ చేయడానికి వీలవుతుంది. కాబట్టి పెద్దలు ఈ విధంగా చెప్పారనుకోవచ్చు. ఇంకొక విషయం, ఈ రోజంటే అందరికీ పక్కా గృహాలు ఉన్నాయి, మంచి వసతులు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో అటవీ ప్రాంతాలు, పూరి గుడిసెలు ఇవన్నీ ఉన్నప్పుడు ఈ వర్షాకాలం కానీ చలికాలంలో ఒక బంధు సమూహం కలిసినా, ఎక్కడైనా యాత్రలు చేసినా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాల్లో నివాసానికి యోగ్యంగా సరిగా మానవ జీవనానికి అసౌకర్యంగా ఉండేది. అదే ఈ మాఘమాసం నుంచి చూసుకుంటే ఎక్కడ చూసినా మంచి వాతావరణం. ఒక 10 మంది బంధువులు వస్తే ఊరి బయట చెట్టు కిందే పడుకోవచ్చు. అలా శుభకార్యాలకు ముహూర్తంలో దీన్ని అంతర్భాగం చేశారు. అంటే మాస విజ్ఞానం అనేది వాతావరణానికి చాలా దగ్గరగా పోల్చి చెప్పారు. తరువాత మనం గమనిస్తే ప్రతి మాసంలో కూడా మనకు విశేషమైన పండుగలు ఇప్పుడే గురువు గారు చెప్పారు. మొట్టమొదటిగా శ్రీ పంచమితో మాఘమాసం మనం ప్రారంభించుకుంటున్నాం. ఆ తరువాత ఈ మాసాల్లోనే మనం గమనిస్తే ప్రతి చోట కూడా లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు ఇవన్నీ కూడా పాల్గొన మాసంలో జరుగుతాయి. ఆయా ప్రాంతాలకు అనుగుణటువంటి దేవతా విశేషమైన ఉత్సవాలు వైశాఖ మాసం ఇలాంటి దాంట్లో కూడా జరుగుతూ ఉంటాయి. సో ఉత్సవాలు ఈ యొక్క దైనందిత కార్యక్రమాలే కాకుండా ఇక్కడ పగటి కాలం క్రమంగా పెరుగుతుంది. కాబట్టి మానవుడు తను చైతన్యవంతంగా పగలు చేసుకున్నటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ఈ యొక్క కాలం చాలా శుభంగా ఉంటుంది. దీనికి గుర్తుగానే మార్పుకు అనుగుణంగా ఉండేటువంటి శశిర ఋతువులో ఆకులు రాలి మళ్ళీ చెట్లు చిగురిస్తాయి అంటే నూతన కార్యక్రమాలు మొదలు పెట్టుకోవడానికి అత్యంత శుభమైన మాసాలుగా వీటిని మనం భావిస్తూ ఆయా మాసాలకు తగిన విజ్ఞానాన్ని పొందుతూ తమ కార్యక్రమాలు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు గురువుగారు ఇది పెట్టారనిపించింది. నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను గురువుగారు. రెండవ శర్మ గారు చాలా చాలా ధన్యవాదాలు. మంచి ఆరంభం చేశారు. మూర్తి గారు. సభకు నమస్కారం. సోమనాథ్ శాస్త్రి గారికి నా కృతజ్ఞతలు. ఈరోజు మనం మాఘాది పంచకం అంటే నాకైతే ఫస్ట్ అర్థం కాల ఏం చెప్పాలో. సరే సోమనాథ్ శాస్త్రి గారిని సలహా అడిగాను.
అయితే వారు చిన్న ఇండికేషన్ ఇచ్చారు. సో ఆ ప్రకారంగా నాకు తెలిసింది షేర్ చేసుకుందామని. ఇప్పుడు 5 month పీరియడ్ మాఘ, పాల్గొన, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ. కాదు ఈ తర్వాత జ్యేష్ఠ అధిక జ్యేష్టం కూడా ఉంది. మిగ జ్యేష్టం, అధిక జ్యేష్టం 2 జ్యేష్ఠాలు ఉన్నాయి. సో ఈ నెలలో కాకపోతే మనము చూసుకుంటే కనుక ఈ ప్లానెట్స్ సాటర్న్ మీనంలో ఉంటారు. మరి జూపిటర్ ఏమో ఇప్పుడు రెట్రాగ్రేడ్ లో ఉండి మళ్ళీ డైరెక్ట్ మోషన్ జమినీలో ఒకటి, మళ్ళీ జమినీ నుంచి క్యాన్సర్ కి 2 June 26న వస్తారు. సరే తర్వాతనేమో ఇదేదో ఎక్కడో చదివాను, ఇది మార్స్, సాటర్న్, మెర్క్యూరీ కంజంక్షన్ కూడా April 28th నాడు మీనంలో జరుగుతుంది అని చెప్పి. సరే పాక్షిక చంద్రగ్రహణం కూడా మన ఫల్గుణ పూర్ణిమ నాడు ఉబ్బా నక్షత్రంలో జరుగుతుంది అని చెప్పేసి. సో ఇవి మేజర్ గా మన అస్ట్రాలజికల్ కాంబినేషన్స్ అని నేను అనుకుంటున్నాను. లేకపోతే శని మీనంలో ఉండటం వల్ల ఏమిటంటే కొంచెం స్పిరిచువల్ గా అవకాశం ఉంటుంది. అలాగే పొటెన్షియల్ కన్ఫ్యూజన్ కూడా, ఆయన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు ఇన్ ఎమోషనల్ యాటిట్యూడ్స్ లో కానివ్వండి, లేకపోతే ఇంట్రాస్పెక్షన్ అవటం కానివ్వండి, లేకపోతే డీపర్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ కానీ శని ఈ కాలంలో మనకి ఆయన మీనంలో ఉండటం వల్ల చేస్తారు. ఇకపోతే జూపిటర్కి వస్తే జూపిటర్ సంగతి మనకు తెలుసు. వారికి ఎగ్జాల్టేషను క్యాన్సర్కి వచ్చినప్పటి నుంచి, అప్పటి నుంచి జూపిటర్లో రియల్ ఎస్టేట్ కానీ, అగ్రికల్చర్ కానీ వీటిలో పొటెన్షియల్ గ్రోత్కి, ఎకనామిక్ స్టెబిలైజేషన్ కూడా అవకాశం ఉంటుంది. కాకపోతే జూపిటర్ మే బ్రింగ్ సమ్ మైనర్ ఇయర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ జూన్. సో అందువల్ల మనకి ఈ కాలంలో ఎక్కువగా ఎమోషనల్ బ్రేక్ త్రూస్ కానీ, ఇంక్రీజ్డ్ ఇంట్యూషన్ కానీ, అలాగే స్పిరిచువల్ ఆర్ పర్సనల్ ఎక్స్పాన్షన్ కూడా అవకాశం ఉంటుంది ఈ 5 నెలల కాలంలో అని చెప్పి ఉద్దేశం. సో డేట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మాఘమాసం జనవరి 15 నుంచి ఫిబ్రవరి 17 వరకు ఉన్నది. యాక్చువల్ గా మాఘమాసంలో మనకి సార్ చెప్పారు మకర సంక్రాంతి ఇవన్నీ ఉన్నాయి. ఎక్కువ మనం మాఘమాసంలో స్పిరిచువాలిటీ మీద, అంటే ఇప్పుడు ఏ మంత్లో ఏం చేయాలి అనేది, నిత్య దైనందిక జీవితం ఎలా ఉండాలి అని మనం అనుకుంటే గనక మాఘమాసంలో ఎక్కువ స్పిరిచువాలిటీకి కానీ, చారిటీ దాన ధర్మాలు చేయడం కానీ, కొత్తవి కూడా మనము, బికాజ్ శూన్యమాసం అదంతా అయిపోతుంది కాబట్టి కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి, ఎందుకంటే కంఫర్టబుల్ వెదర్ ఉంటుంది, అప్పుడే తల్లి నుంచి మనం బయటకు వస్తాం కాబట్టి ఈ వసంత పంచమి కానివ్వండి ఇవన్నీ మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే యాన్సిస్ట్రల్ వర్షిప్ కూడా ఈ మాఘమాసంలో మనం చేయవచ్చును. అలాగే ఇకపోతే మాఘ పూర్ణిమ నాడు మహామాఘి అంటాం. యాన్యువల్ కుంభమేళ 12 రోజులు అక్కడ ప్రయాగరాజ్లో ఉంటుంది. సో ప్రయాగరాజ్లో మాఘమాసంలో స్నానం చేయటం కూడా ఎంతో ఉత్తమమైన విషయము. అక్కడ 40 రోజులు అలహాబాద్లో టెంట్లలో ఉంటారు స్వామి. టెంట్స్ లో 40 రోజులు దీక్షగా మన గంగా యమున ఒడ్డున మన ఋషులు మునులు వాళ్ళందరూ ఉండి మాఘ పూర్ణిమకి వాళ్ళ 40 రోజుల మండల దీక్ష అయిపోతుంది అనమాట. ఇంత చలిలో కూడా వాళ్ళు అక్కడ టెంట్స్ లో ఉండి తెల్లవారుజామున స్నానం చేసి చేయటం ఉంటుంది. ప్రతిరోజు మాఘ స్నానం చేస్తారు వాళ్ళు. సో తర్వాత మహాశివరాత్రి ఎట్లాగూ ఉంది మనకి. కొన్ని చోట్ల మహాశివరాత్రి జాతరలు 3 నెలలు ఉంటాయి. సో అవి కూడా జరుగుతాయి మనకి. సో లేకపోతే పాల్గొన మాసం వస్తే సార్ చెప్పారు హోళికా పూర్ణిమ ఇవన్నీ జరుగుతాయి. ఈ మాఘమాసంలో ఎక్కువ మనకు రిలేషన్షిప్ ఇంప్రూవ్మెంట్ కి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది అని. అలాగే కొంచెం హెల్త్ ఛాలెంజెస్ కూడా, సీజనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి హెల్త్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. దాని వరకు కూడా కొంచెం మనం జాగ్రత్తగా మన దైనందిన జీవితంలో మార్పులు చేసుకోవాలి అని. చైత్రమాసం సార్ చెప్పారు శ్రీరామనవమి. సో ఆ చైత్రమాసం కొత్త సంవత్సరం కాబట్టి మనకి న్యూ ఎనర్జీస్ వస్తాయి. అలాగే కొత్త కెరియర్ లో కానీ, బిజినెస్ లో కానీ కొత్త ఆపర్చునిటీస్ అండ్ గ్రోత్, ఇన్నోవేషన్ రంగాల్లో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే ప్లానటరీ కంజంక్షన్ చెప్పాను నేను
మార్చ్ ఏప్రిల్ మధ్యలో. సో అది కూడా దానివల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండవచ్చును. అది కూడా వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. వైశాఖ మాసం వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొంచెం మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సార్ చెప్పారు, తర్వాత మళ్ళీ విత్తనాలు వేయటము, పొలాలు దున్నటము ఇవన్నీ ఉంటాయి. దానికి అవసరమైనటువంటి ఆర్థిక స్తోమతని మనం పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మిగతా వాళ్ళు కూడా పిల్లలకు స్కూల్ వేస్తారు, పిల్లల్ని స్కూల్లో వేస్తారు, ఇవన్నీ ఉంటాయి. సో అప్పుడు వైశాఖ మాసం దానికి ఉపయోగిస్తాం. జ్యేష్ఠ మాసానికి వచ్చేటప్పటికి కరెక్ట్ గా జ్యేష్ఠ మాసంలోనే అంటే మే 17th నుంచి జూన్ 15th వరకు అధిక జ్యేష్ఠ మాసం ఉంది. ఈ పీరియడ్ లో క్యాన్సర్ లోకి జూపిటర్ ట్రాన్సిట్ అవుతారు. సో అందువల్ల ఇందాక చెప్పినట్టుగా ఫైనాన్స్ రంగము వృద్ధి చెందడానికి, అలాగే గోల్డ్ ప్రైసెస్ బాగా స్టెబిలైజ్ అయితే అప్పుడు. ఇప్పుడు చూడండి వాలటైల్ ఉంది గోల్డ్ సిల్వర్ మార్కెట్. ఇవాళ పేపర్ చూస్తేనేమో భారీ తగ్గింది, రేపేమో భారీగా పెరుగుతుంది, ఏం అర్థం కావట్లేదు. కానీ అప్పుడు నుంచి ప్రైసెస్ స్టెబిలైజ్ అవుతాయి. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ మనము అప్పటి నుంచి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన. సరే, జ్యేష్ఠ మాసం గురించి చెప్పుకోవడానికి వస్తే అది అధిక మాసం ఫస్ట్ వస్తుంది కాబట్టి అధిక మాసంలో మనం కొంచెం ఆత్మ నిగ్రహ ఉండాలి, దాన ధర్మాలు ఇవన్నీ చేయవలసి ఉంటుంది. అలాగే అధిక మాసంలో నీటిని వృధా చేయకూడదు. మంచి ఎండాకాలం కాబట్టి అసలు నీళ్ళే దొరకవు, నీటిని వృధా చేయకుండా ఉంటే మంచిది. పగటిపూట నిద్ర కూడా పోకూడదు ఎక్కువ. కోపం కలహాలు మానుకోవాలి మన దైనందిన జీవితంలో. అలాగే భోజనానికి వచ్చేటప్పటికి వంకాయ, వెల్లుల్లి, ఆవాలు, అలాగే నాన్ వెజిటేరియన్ ఇది కొంచెం మనం కంట్రోల్లో ఉంటే మంచిది. సరే, కొత్త కార్యక్రమాలు ఏమి మనం జ్యేష్ఠ మాసంలో ఏం మొదలు పెట్టాం. సో అందువల్ల అది కూడా చూసుకోవచ్చు. తర్వాత తులసిని, సూర్య భగవానుని జ్యేష్ఠ మాసంలో పూజిస్తే విశేష ఫలితాలు వస్తాయి. ఇలాంటి ధార్మిక కార్యక్రమాల ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం పొందవచ్చునని, తద్వారా జీవితంలో శాంతి, ఆనందం చేకూరుతాయని నా ప్రగాఢ విశ్వాసం. సభకు నమస్కారం. ధన్యవాదాలు మూర్తి గారు. మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, చెప్పుకుంటూ వచ్చారు, డేట్లు కూడా తెలిసాయి. చాలా చాలా ధన్యవాదాలు. విరజ గారు చాలా కాలం తర్వాత కనిపిస్తున్నారు. అమ్మా రండి. అవును, గత 5 వారాలుగా రాలేదండి. నాన్నగారు కాలం చేశారు, ఒక 5 వారాలు అయింది. ఈ వారం కొంచెం అంటే అంతగా ఏం ప్రిపేర్ అవ్వలేదు, కానీ బట్ కొంచెమైనా మాట్లాడడం మొదలు పెడితే అదే అవుతుంది ఒక ప్రయత్నం. అయితే మనకి ఇవాళ ఇచ్చిన అంశంలో ముందుగా సభకి నమస్కారం, శ్రీమాత్రే నమః. మనకి ఇవాళ ఇచ్చిన మాఘాది పంచకాలు అనే టాపిక్ చాలా బాగుంది. ఎందుకంటే దైనందిన జీవితంలో ఏం చేస్తాము, అందరికీ పండుగలు వస్తాయి అని తెలుసు, వాతావరణ మార్పులు తెలుసు. అయినప్పటికీ విశేషంగా అసలు దీన్ని మన జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏ విధంగా దీన్ని తెలుసుకోవచ్చు, దీని ప్రత్యేకతలు సాధారణ జనాల కంటే మనకి 2 ముక్కలు ఎక్కువ తెలుసుకోవాలని ఏముంటాయి. అలాంటివి చూస్తే మనకి ఇది మాఘమాసం అనేది ఆస్పిషియస్ మంత్. మాఘం, పాల్గొనం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ 5 నెలల్లోని సాధారణ జీవితం అంటే మనం అన్ని శుభకార్యాలు చేసుకునే మాసాలుగా ఉన్నాయి. చైత్రంలో కొన్ని చోట్ల శుభకార్యాలు చేయరు, తర్వాత కొన్ని ప్రాంతాల్లో శుభకార్యాలు చేసుకుంటారు రాముల వారి కళ్యాణం తర్వాత. సో ఆ రకంగా కొంత అవకాశాలు ఉన్నాయి. ఈ 5 నెలలకి శుభకార్యాలకు అవకాశాలు ఎక్కువ సాధారణ జీవితంలో. అలాగే మాఘమాసం ఈ ప్రకృతి ఆరాధన అని మనకి టేబుల్లో ఇచ్చారు మన సోమన శాస్త్రి గారు. అంటే ఏంటి, ప్రకృతికి సంబంధించిన మార్పులు ఎక్కువగా ఉంటాయి. శారీరక ధర్మాలని చూసుకుంటూ ప్రకృతికి అనుగుణంగా మన జీవన విధానం ఉండాలి. చలి ఎక్కువ పెరిగి చలి తర్వాత ఈ రథాలు మళ్ళుతాయి, రథసప్తమి తర్వాత అంటారు. అంటే ఎండ కొంచెం పెరగడం మొదలవుతుంది. సో దాని ద్వారా చలికి ఎండకి మధ్యలో ఉండే కాలం ఈ మాఘమాసంలో మనం కొంత ఎక్స్పీరియన్స్ అవుతాం. శివరాత్రి తర్వాత చలి పూర్తిగా పోతుంది అంటారు. అందుకని ఈ శరీర ధర్మానికి చెందిన విషయాల మీద అవగాహన గట్టిగా పెంచుకోవాలి. అదే విధంగా ఈ మాఘమాసంలో గుప్త నవరాత్రులు వస్తాయి. గుప్త నవరాత్రుల్లో చాలా మంది ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు. ఆ రకంగా గుప్త నవరాత్రులు, అలాగే శారదా నవరాత్రులు, అమ్మవారి పుట్టినరోజు వస్తుంది, సరస్వతి పుట్టినరోజు. సో ఆ విధంగా మనకి ఇది సౌరమానంలో మనకి మకర సంక్రమణం సౌరమాసంలో. ఈ మకర సంక్రాంతి మాఘమాసం ఇంచుమించుగా కలిసే ఉంటాయి చాలా సార్లు. సో
మాఘమాసంలో అన్ని రకాలుగా జీవన విధానంలో ఏ రకంగా ఉండాలి, ప్రకృతిలో మార్పులు ఏంటి, గ్రహస్థితిలో ఏ రకంగా ఉంటాయి, ఇది మనకి తెలిసిన విషయం. ఆ తర్వాత అదే పాల్గొన మాసంలో అయితే అది కుంభ సంక్రమణం ఉంటుంది, కుంభంలో ఉంటాడు రవి. పాల్గొన మాసానికి సంబంధించి కొంత సాధారణ జీవనమే ఉంది, అంటే ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైన సమయం. ఈ చలికి బాగా తగ్గి కాస్త ఎండ పెరుగుతూ ఉంటుంది, బాగానే ఉంటుంది, అన్ని రకాలుగా సాధారణ జీవనానికి అనుకూలమైన సమయం. అదే విధంగా చైత్రం తీసుకుంటే అక్కడ మీన సంక్రమణం వచ్చింది. మనకి సంక్రమణాల్లోని రవి మీనంలో ఉన్నప్పుడు, అలాగే మిథునంలో ఉన్నప్పుడు, ధనుస్సులో ఉన్నప్పుడు శుభకార్యాలు చాలా చోట్ల చెయ్యరు, చాలా ప్రాంతాల వాళ్ళు. వాటికి సంబంధించిన పౌరాణిక గాథలు, చారిత్రక గాథలు ఉన్నాయి. సో అవి అలా పక్కన పెడితే మనకి మీన సంక్రమణం అప్పుడు, ఈ చైత్రమాసం అప్పుడు కొన్ని ప్రాంతాల్లో అయితే శుభకార్యాలు చేయరు, కొన్ని ప్రాంతాల్లో వసంత నవరాత్రుల తర్వాత, రాముల వారి కళ్యాణం తర్వాత శుభకార్యాలు నిర్వహించుకునే పద్ధతులు కూడా ఉన్నాయి. ఆ రకంగా చైత్రమాసం కూడా మనకి అనుకూలంగా సాధారణ జీవనంలో శుభకార్యాలు చేసుకోవచ్చు. అదే విధంగా వైశాఖం మళ్ళీ ప్రకృతి ఆరాధన నుంచి మనకు స్పెసిఫిక్ గా ఇచ్చారు. వైశాఖం ఏంటి, ఎండలు బాగా పెరుగుతాయి. వైశాఖంలో కృత్తిక కార్తె కొంచెం మొదలవుతుంది, ఎండలు బాగా బిగినాయి, మేష సంక్రమణం వస్తుంది, మేషంలో రవి ఉంటాడు, ఎండ తీవ్రత పెరుగుతుంది. అందుకు ఆ ఎండకి మన శరీర ధర్మం అనుగుణంగా మనం ప్రకృతిలో జీవించగలగాలి. ఈ విషయాలు వైశాఖ మాసం మనం వచ్చినప్పుడు ఈ వైశాఖంలో శుభకార్యాలు చేసుకుంటూ సాధారణ జీవనాన్ని గడుపుతూ ఈ ఎండలకి అనుగుణంగా మనం ఏ రకంగా శరీరాన్ని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి అనే విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఆధ్యాత్మిక విషయాలు కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. అదే విధంగా నెక్స్ట్ జ్యేష్టంలో వృషభ సంక్రమణం వస్తుంది. సో ఈ జ్యేష్టం కాష్టం అనే పాత సామెత ఉంది, అంటే బాగా ఎండలు ఎక్కువ ఉంటాయి. ఏ శుభకార్యాలు నిర్వహించే అవసరం ఉన్నా చేస్తాం కానీ బట్ చాలా ఎండలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇది సాధారణ జీవనానికి అనుకూలంగా ఉంటుంది, కానీ మనకి జ్యేష్ఠ మాసంలో ఎక్కువగా విపరీతమైన వేడి. కృత్తిక కార్తె, రోహిణి కార్తె ఇంచుమించుగా అదే జ్యేష్ఠ మాసంలోనే ఉంటాయి. మనకి ఆషాఢం వచ్చేటప్పటికి వర్షాలు పడతాయి, కానీ జ్యేష్ఠంలో అధిక వేడి ఉంటుంది. దానికి తగ్గట్టుగా శారీరక మార్పులు, అందుకే ప్రకృతి ఆరాధన అక్కడ కూడా సాధారణ జీవనం ఉన్నా కూడా ప్రకృతిలో మార్పుల్ని గమనించి మసులుకోవాలి. ఈ మాఘాది పంచకాలు అన్నిట్లో కూడా మంచి శుభకార్యాలకు అవకాశం ఉన్న శారీరక విధానాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ప్రకృతితో సమాంతరంగా జాగ్రత్తగా మనం అనుకూలంగా మన శరీరాన్ని కాపాడుకోవాలి. ఇది మనకి జ్యోతిషపరంగా గ్రహస్థితి ఆరోగ్యం గురించి చూసుకున్నా కూడా ఇది మనకి అవసరమైన విషయం కాబట్టి ఈ కొన్ని విషయాలు ఆరోగ్యపరంగా చెప్పాలని అనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా, చాలా చాలా ధన్యవాదాలు. మరొకసారి వేణుగారు చేస్తారు, ఇంతకు ముందు చెప్తారా అన్న? సార్ చెప్తాను సార్. సభాయనమా, ముందుగా ఉత్తరాయణం గురించి మహాకవి కాళిదాసు యొక్క ప్రశంస తెలుసుకుందాం. రవి దక్షిణ కొండను విడిచిపెట్టి ఉష్ణత్వాన్ని విడిచిపెట్టి రాత్రి అంతయు ప్రయాణం చేయుటచే అలసిపోయిన రవి భూమిపై ఉన్న అన్ని విధముల మంగళ కార్యములను సంపన్నం చేయుటకై కుబేరుని దిక్కు ఉత్తరం వైపు తిరుగుచున్నాడు. అనగా సూర్యుడు ఉత్తరమున ఉన్ననే మంగళ కార్యములు శుభప్రదాలు అవుతుంటాయి. అంటే ఎక్కువ ఉత్తరాయణ కాలంలో శుభకార్యాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. గృహ ప్రవేశాలకు ఈ పంచమాసాలు అనేవి చాలా అనుకూలమైనది. మాఘమాసం మొదలుగా పంచమాసాలు గృహ ప్రవేశానికి శుభప్రదాలు. అంటే కార్తీక మార్గశిర మాసాలు మధ్యమాలని చెప్పబడ్డాయి. గృహం ఆరంభానికి పనికి వచ్చే శ్రావణ మాసం గృహ ప్రవేశానికి పనికిరాదు. ఇక దేవాలయ ప్రతిష్ట విషయానికి వస్తే మాఘమాసాన్ని వదిలివేసి ఫల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు మాత్రం ఉత్తమం అని చెప్పారు. దేవతా ప్రతిష్టకు శాంతియుతమైన సౌమ్య దేవతలకు ఉత్తరాయణం మంచిదని, ఉగ్రదేవతలకు, క్షుద్ర దేవతలకు, గ్రామ దేవతలకు ప్రతిష్టలకు దక్షిణాయనం ప్రశస్తాలని చెప్పబడింది. అయితే సమస్త దేవతా ప్రతిష్టలకు మాఘ, ఫల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు మంచివి. మాఘమాసం, ఫల్గుణ మాసం, వైశాఖం, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద మాసాలు శివలింగ ప్రతిష్ట
చేయవచ్చని రత్నావళి అనే గ్రంథంలో చెప్పబడింది. ఇక నిర్ణయ సింధులో వీటి గురించి కొంచెం వివరణ ఇవ్వబడింది. మాఘమాసం సూర్యోదయం కాబోతున్న సమయంలో మాఘమాసంలో స్నానం చేస్తే మహాపాతకాలు పోతాయని చెప్పారు. 4 ఆశ్రమాల వాసన అంటే బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థం ఇది ఉన్నాయి కదండి. వీళ్ళందరూ కూడా స్నానం చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయని చెప్పుకోటాయి. సూర్యుడు మకర రాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటిలో అయినా సరే ఇంట్లో స్నానం చేసినా 6 సంవత్సరాల అఘామర్షణ స్థాన ఫలం అనేది లభిస్తుంది. బావి నీటి స్థానం 12 ఏళ్ల పుణ్యస్థాన ఫలాన్ని, తటాక స్థానం ద్విగుణం, నదీ స్థానం చతుర్గుణం, మహానది శతగుణం, మహానది సంగమ స్థానం దానికి చతుర్గుణం, గంగా స్థానం సహస్రగుణం, గంగా యమున సంగమ త్రివేణి సంగమ స్థానం నదీ శతగుణ ఫలితాన్ని ఇస్తాయని చెప్పబడ్డది. మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా యమునా నది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చేయాలి అని చెప్పబడింది. దానికి నిర్ణయ సింధులో ఒక శ్లోకాన్ని కూడా చెప్పబడింది. దుఃఖ దారిద్ర నాశాయ విష్ణు స్మరణాయ చ ప్రాతస్థానం కరో మధ్య మాఘే పాప వినాశకం మకరస్తే రవో మాఘే గోవిందాచ్యుత మాధవ స్థానే నానేనమే దేవ యథోక్త ఫలదోపుగా అనే ఈ యొక్క శ్లోకాన్ని చదివి స్నానం చేయాలి. ఇలా రోజు కుదరనప్పుడు, ఆరోగ్యం అనుకూలించినప్పుడు మాఘమాసం పాడ్యమి రోజు కానీ, ఇదే కానీ, తదియ రోజు కానీ తిథులలో స్నానం చేస్తే, మళ్ళీ త్రయోదశి, చతుర్దశి, మాఘ పూర్ణమి తిథుల్లో స్నానం చేస్తే మంచి ఫలితాలని చెప్పబడ్డాయి. ఇంకా ఈ మాసంలో మాఘ శుక్ల చతుర్థి రోజు డుండి గణపతి పూజ అని చేస్తారు. ఆ రోజు పగలు ఉపవాసం ఉండి రాత్రి ప్రారంభంలో గణపతి పూజించాలి. తిలలతో చేసిన అంటే నల్ల నువ్వులతో చేసిన లడ్డూలను భగవంతుడికి నివేదన చేయాలి. ఇది సంపదలను కలిగిస్తుంది. అంటే మాఘమాసంలో సంపదలు కలగాలంటే గణపతి అంటే డుండి గణపతి పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది. అలా విధంగానే మాఘ శుద్ధ పంచమి రోజు శ్రీ పంచమి అనే శ్రీ పంచమి కూడా అదే రోజు వస్తుంది. ఉత్తరాదిలో ఒరిస్సా, బెంగాల్ ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ పంచమిని విశేషంగా నిర్వహిస్తారు. దేవి భాగవతం, బ్రహ్మవర్తన పురాణం, బ్రహ్మాండ పురాణం మొదలైన వాటిలో ఈ పంచమి గురించి విశేషంగా చెప్పబడింది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి నిత్య నైమిత్తిక కర్మలు పూర్తి చేసుకొని సరస్వతి దేవుని ఆరాధించాలి. ప్రతిమలో గాని, పుస్తక రూపంలో గాని, పఠన రూపంలో గాని సరస్వతి ఆవాహన చేసి షోడశోపచార పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ విధంగానే ఇంతకుముందే చెప్పినట్టుగా శాస్త్రి గారు రథసప్తమి కూడా మాఘమాసంలోనే వస్తుంది. రథసప్తమి పండుగ మాఘశుద్ధ సప్తమి నాడు ఆచరిస్తారు. ఇది ముఖ్యంగా సూర్యుని ఆరాధించే పండుగ. దీని గురించి భవిష్యత్ పురాణంలో కూడా విశేషంగా వర్ణనలు చెప్పబడ్డాయి. అంటే జ్యోతిష్యంలో రవికి సంబంధమైన దోషాలతో బాధపడే వాళ్ళు ఈ సూర్య ఆరాధన చేసుకుంటే అంటే వారికి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. అంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంది. ఇంకా ఈ నెలలోనే భీష్మ ఏకాదశి అని కూడా వస్తుంది. అది కూడా విశేషమే. తర్వాత ఈ మాసంలోనే శివరాత్రి అనే ఒక పర్వదినం కూడా ఉంటుంది. ఈ విధంగా చెప్పాలంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేషం ఉంది. ఆ మాసాల వాటిని ఆ ప్రాధాన్యత తెలుసుకొని ఆచరించినట్లయితే మనకు చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇక ఫల్గుణ మాసంలో పుత్ర గణపతి వ్రతం అనేది చేస్తారు. దీన్ని ఆచరిస్తే భక్తి శ్రద్ధలతో గణపతిని ఆచరిస్తే వీరికి పుత్ర సంతాన ప్రాప్తి అనేది తప్పకుండా కలుగుతుంది. అంటే ముఖ్యంగా సంతానం కోరేవాళ్ళు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మంచి ఫలితాలు అనేవి జరుగుతాయి. ఆ విధంగానే ఫల్గుణ మాసంలో హోలీ పూర్ణిమ అనేది కూడా వస్తుంది. ఫల్గుణ పూర్ణమి రోజున ఈ హోలీ పండుగ నిర్వహిస్తారు. సాయంత్రం వేళ రాక్షస బాధ నివారణకి ఈ పూజను చేస్తారు. ఇప్పటికీ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. హోళిక అనే శక్తిని ఆ రోజున పూజ చేస్తారు.
హోళికా పూజా గడియలు అంటే రాత్రి సమయంలో గ్రహణం వలనే అంటే శుభకార్యాలు అనేవి చేయకూడదు, చేయరాదు. పౌర్ణమి ఉదయాన్నే మహాలక్ష్మి పూజ అనేది విశేషమైన ఫలప్రదం. ఉత్కళ, బంగా రాష్ట్రాల్లో ప్రత్యేకించి కృష్ణ ప్రతిమకు డోలోత్సవాన్ని నిర్వహిస్తారు. ఫల్గుణ పౌర్ణమి నాడు ఉయ్యాలలో శ్రీకృష్ణ ప్రతిమ నుంచి పూజించడం అనేది విశేషమైన ఫలప్రదం. దాని తర్వాత వసంతోత్సవం అంటే హోలీ పండుగ అనేది చేసుకుంటూ ఉంటారు. నమస్కారం అండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంది, ఇంకా 3 ధన్యవాదాలు. మంచి విషయాలు చెప్పారు. ఇవన్నీ అందరికీ ఈ మధ్య కాలంలో అంతగా అందుబాటులో లేకుండా పోయినాయి. చాలా మంచి విషయాలు చెప్పుకొచ్చారు. రాసిన నిర్ణయ సింధులో ఇవన్నీ కూడా పేర్కొనబడ్డాయి. ఇలా చెప్పుకుంటూ బట్టి ఇంకా చాలా హాఫ్ అన్ అవర్ కూడా చెప్పొచ్చు. మిగతా వారికి కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి నా ప్రసంగాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. నమస్కారం. చెప్పారు. మిగతా మిత్రులందరికీ కూడా వాటికి సంబంధించిన ఆలోచన ప్రేరేపించారు. చాలా మంచిది. ఇలా చాలా ఉన్నాయి నిజంగానే. అందరం చాలా ఉన్నాయి, ఎన్నో చదువుకోవాలి కూడా. ఈ కాలంలో మనం ఈ మాత్రం చేస్తే మనకి మన ముందు తరాల వాళ్ళకి ఎంతో బాగా ఉంటుంది. గురుగారు ఎంవి శర్మ గారు ఉన్నారని అనుకుంటున్నాను. వారి అనుభవాన్ని తమ జ్యోతిర్వాణి ద్వారా చెప్పవలసిందిగా కోరుతున్నాను. గురుగారు ఎంవి శర్మ గారు. వస్తుందా? ఏదైనా వాయిస్ వస్తున్నదా? వస్తుంది. ఇప్పుడే వచ్చినా నేను. ఇది నిజమే. ఈ అందరికీ శుభ సాయంకాలం. అప్పుడప్పుడు జ్యోతిషపరమే కాకుండా అప్పుడప్పుడు జ్యోతిషానికి సంబంధించిన ధర్మ శాస్త్రానికి సంబంధించిన విషయాలు కూడా మనం తెలుసుకోవడము, తెలియజెప్పడము అవసరమని అనిపిస్తున్నది. వాళ్ళ చాలా మంది చాలా విషయాలు తీసుకుంటూ వచ్చారు. అయితే వాస్తవంగా 360 రోజులు ఏదో ప్రతి దినానికి ఒక ప్రత్యేకతనే ఉన్నది మన సాంప్రదాయంలో. ప్రతి మాసానికి, ప్రతి రోజుకు, ప్రతి నక్షత్రానికి, ప్రతి దానికి, ప్రతి ఘడియకు కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే నిత్య జీవన విధానంలో విశేషంగా అందరికీ అలవాటు ఉందో లేదో కానీ స్నానం చేసేటప్పుడు సంకల్పం అనేది ఒకటి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఆ సంకల్పంలో తిథివార నక్షత్రాలతో సహా చెప్తూ విశేషంగా ఉన్నటువంటి పర్వతిథులకు సంబంధించిన విషయాలు కూడా చెప్తూ అహం గంగా స్నానం కరిష్యే అనేది ఒకటి ఉంది. దాన్ని బట్టి చూస్తే దీని విశిష్టత అంతా తెలుస్తున్నది. అయితే ఈ హెడ్లైన్ మాఘాది పంచకాలు అనేది మనం ఆలోచిస్తే మనకున్నటువంటి 12 మాసాలు, చైత్రం టు పాల్గొన మాసం వరకు మనం తీసుకున్నటువంటి 12 మాసాలలో 2 అయనాలతో కలిసి ఉంటాయి. కాబట్టి ఈ మాఘాది పంచకము ముందు తర్వాత 2 శూన్య మాసాలు ఉన్నాయి వీటి మధ్యన. ఒకటి పుష్యమాసం, ఇది శూన్యమాసం. ఈ పుష్యమాసము ఏ డేటు సంక్రమణంతో సంబంధము కొద్ది అటు ఇటు కాకుండా ఇది పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ మొదటి పాదంతో కొద్ది అటు ఇటు ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కసారి ఉత్తరాషాఢ 2, 3వ పాదంలో కూడా ఈ పుష్యమాసం స్టార్ట్ అవుతుందండి. అది కొద్ది సంధిలో ఉంటుంది ఇది. అట్లాగే ఆషాఢ మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతున్నది? మృగశిర నక్షత్రం 2 పాదాలు అయిపోయి 3, 4వ పాదంలో ప్రవేశిస్తున్నప్పుడు మించుమించుగా మనకు ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఆషాఢ మాసం వరకు ఏంటి, మనకు 2 ఋతువులు ప్రాధాన్యంగా. ఇప్పుడు హేమంత ఋతువు వెనుక శిశిర ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, ఈ 4 ఋతువుల యొక్క ప్రభావాలు ఈ 5 మాసాలకు సంబంధించినదై ఉన్నది వాస్తవంగా.
ఆ తదుపరిగా దక్షిణాయనం తర్వాత మళ్ళా దక్షిణాయనంలో కేవలం చెప్పుకోదగ్గ మాసాలు ఆశ్వీజ కార్తీక మాసాలు, కొంత మార్గశిరం ఎల్లవేళలేం పనికిరాదు. ఆశ్వీజ కార్తీకాలకే ప్రాధాన్యత. శ్రావణానికి కూడా లేదు, కానీ ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న వసతులను బట్టి శ్రావణాన్ని కూడా మనం ఉపయోగించుకుంటున్నాం అనుకోండి. శ్రావణ మాసంలో నిండుగా చెప్పాలంటే ఆషాఢ శ్రావణాలన్నీ కూడా వర్షానికి సంబంధించినది ఉన్నది. దీన్ని రెండు విధాలుగా ఆలోచించవచ్చు. జ్యోతిష పరంగా ఆలోచించవచ్చు, మనకున్నటువంటి లౌకికంగా మనకున్నటువంటి వసతులు, వాతావరణాన్ని దీన్ని బట్టి కూడా ఈ మాఘాది పంచకాలను ప్రత్యేకంగా ఎందుకు పెట్టుకున్నారంటే చలి బాధ, వర్షానికి సంబంధించిన బాధ, వ్యవసాయాలకు సంబంధించినటువంటి అంటే పూర్తిగా మన వ్యవసాయ మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు ఉండేది కాబట్టి పనివాటలోళ్ళు అందరికి అనుకూలంగా ఉండేది. ఎండాకాలం పెళ్లి చేస్తే ఎక్కడైనా వాడికి ఏది రూమ్ లేకున్నా ఎక్కడ లేకున్నా ఆరు బయట హాయిగా పడుకుంటాడు, పందిరి కింద పండుకునేది హాయిగా ముచ్చట్లు పెట్టుకుంటూ. అదే వానకాలం చలికాలం పెడితే వాడికి వసతులు, వీడికి యజమానికి ఇబ్బందులు. సరే, ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు జ్యోతిషపరమైనటువంటి విశేషాంశాలు కూడా ఈ మాఘానికి, పాల్గొనానికి, చైత్రానికి, వైశాఖానికి. అయితే ఈ మాఘాది పంచకాలలో మనకు చైత్ర మాసంలో మీన చైత్రం పనికిరాదు. మీన చైత్రం అంటే 10 రోజులు అటు ఇటు ఉంటుందండి. అంటే చైత్ర మాసమే. అందుకే మనకి ఏం చేశారు, ఈ మీన చైత్రం పనికిరాదు అన్న దానికి ఎవడు గుర్తు పెట్టుకుంటాడని చెప్పి మనకు గ్రామాలలో ఏం అలవాటు చేయాలి, రాముడి తలవాలు పడేంత వరకు మనం లగ్నం పెట్టొద్దురా అనేది. అంటే రాముడి తలవాలు ఎప్పుడవుతాయి, నవమి దశమితో అయిపోయినాకనే కదా ఆయన చేసుకునేది. అప్పటి వరకు మీనంలో ఉన్న ఆ రవి మేషంలోకి వచ్చేస్తాడు. అదొకటి లెక్క పెట్టుకున్నారులేండి, అది ఆ విధంగా. ఎందుకంటే ఈ మీన చైత్రం పంచాంగం చెప్పేటోనికే యాది ఉండదు, అది ఎక్కడ ఉన్నదో ఏటో అనేది. అది ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకు ఒక ఆచరణలో చాలా విశేషంగా వచ్చినాయి. అట్లాగే ఈ మాఘాది పంచకాలలో శుక్లపక్షము ఒక తీరుగా ఉంది, కృష్ణపక్షం ఒక తీరుగా ఉంది. దీంట్లో కొన్ని విశేషాలు ఏంటంటే మాస తిథులు అంటే శూన్యతిథులు ఉంటాయి. కొన్ని మాసాల్లో తిథులు శూన్యం, కొన్ని మాసాల్లో నక్షత్రాలు శూన్యం, కొన్ని మాసాల్లో. ఇప్పుడు ఈ మీన చైత్ర వైశాఖ మాసాలలో ఎప్పుడు కూడా ప్రాతకాల ముహూర్తాలకు అనుకూలంగా లేదండి. అంటే మేషరాశిలో రవి సంచారం చేస్తుంటే మీన లగ్నం పెట్టేటట్లేదు, వృషభంలో రవి సంచారం చేస్తుంటే మేషలగ్నం పెట్టేట్లేదు. ఇవన్నీ పగటి లగ్నాలకే, అభిజిన్ ముహూర్తాలకే వస్తున్నాయి చాలా మటుకు. అంటే ఆ పరిస్థితి, గ్రహస్థితులను బట్టి ఇవి కొద్దిగా దాన్ని ఏమంటారు, ర్యాండమ్గా ఈ విధంగా చేసుకుంటే బాగా అనే ఉద్దేశంలో మనకు ఉపయోగపడేటట్టే చేసుకున్నారు. తర్వాత దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఈ మాఘాది పంచకాలలో ధాన్యమంతా ఇంటికి రావడము జరుగుతుంది విశేషంగా. ఆ కాలంలో ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడంటే ఇప్పుడు ఫ్లైట్లకి ఎక్కడంటే అక్కడ యాత్రలు పోతున్నాం, కానీ అప్పుడు అంటే సమీపాలలో ఉండేటువంటి గ్రామాలలో జాతర అనే నెపంతో గ్రామీణులు అదొక పెద్ద ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఆ కాలంలో. అవి ఎప్పుడు జరుగుతాయి చూడండి, చాలా మటుకు ఒక శివరాత్రి తప్పిస్తే అన్ని పున్నమ ముందరని, జాతరలన్నీ పున్నమ ముందరనే జరుగుతాయి. ఇంకా కొంత విశేషం చెప్పాలంటే ఇప్పుడంతా రాత్రి కాలం పెరుగుతుంది, అప్పుడంతా కొద్దిగా పగటి కాలం పెరుగుతుంది. అన్ని పనులు చూసుకొని వాళ్ళు కొంత ఎంటర్టైన్ చేయడానికి కూడా అవకాశాలు ఉండేది. ఇట్లా మరి ఇవే ఆచారాలు దేశమంతలా ఉత్తర భారతంలో, దక్షిణ భారతంలో, మహారాష్ట్రలో, తమిళనాడులో ఉన్నాయా అంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. కొన్నిటికి మనం ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని ఎవరు కాదన్నారు. కాకపోతే వాడికి ఆషాఢ మాసంలో కూడా 15 రోజులు తేడా. వాడికి పున్నమతో మాసం స్టార్ట్ అయ్యేవాడికి, అమావాస్యతో మాసం స్టార్ట్ అయ్యేవాడి దగ్గర మనకు కొద్దిగా గుజరాతీస్కు, రాజస్థానీలకు కొద్దిగా వివాహ ముహూర్తాలలో ఇబ్బందులు వస్తాయి. మనమే అమావాస్యతో కూడినటువంటి నెల, వాళ్ళది పౌర్ణమితో కూడినటువంటి నెల. వీటిని కూడా గమనించాలి. అయితే దీంట్లో విశేషంగా నిత్య జీవితంలో మాఘాది పంచకాలు అనేది ఒక పెద్ద సైంటిఫిక్, దీనికంత మెడికల్ సైన్స్ ఏదో చాలా ఉంది. ఇప్పుడు అందరు చెప్పుకుంటూ వచ్చారు, మళ్ళీ నేను అవే రిపీట్ చేయవలసి వస్తుందేమో. కానీ ఇక్కడ కార్తీక స్నానాలు ఎట్లున్నాయి, మాఘ స్నానాలతో ప్రత్యేకత ఉందండి. మాఘమాసంలో చన్నీటి స్నానం ఎంత చేతగానోడైనా చేస్తే బాగుంటుందని అంటారు. ఇది ఎట్లా ఉంటుందంటే
సరే, ఇవన్నీ కూడా దేహారోగ్యానికి సంబంధించింది. ఇంకొకటి ఏముంది అంటే ఈ మాఘాది పంచకాలలో మనకు ఆశ్వీజ కార్తీక మార్గశిర పుష్యమాసం వరకు గో సమృద్ధికి సంబంధించినటువంటి అంటే పెరుగు వాడడం, కొన్ని వాడడంలో మనకు కొద్దిగా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అరే ఈ చలికాలంలో పెరిగేసుకోవద్దురా అని ఇట్లాంటివన్నీ. గో ఉత్పత్తుల విషయంలో కొద్దిగా అది ఉంది. తర్వాత శాకాహారాలు, ఆకుకూరల విషయంలో కూడా ఇప్పుడు పడుతున్నటువంటి ఆకుకూరలలో కానీ కాయగూరలలో కానీ కొద్దిగా కిమికీటకాదులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తినాలి అనే దానిలో నిషిద్ధం చేశారు. కానీ మాఘాది పంచకాలలో ఆ బాధ ఉండదు ఆకుకూరలకు. అంటే సమృద్ధిగా శాకాహారాలన్నీ కూడా మనకు ఫలసాయం లభిస్తుంది, గో సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మనకి ఏం చేశారంటే అనేకమైన పండుగలు మీకు చూడండి. మాఘమాసంలో అమావాస్య నాడు కూడా ప్రత్యేకత ఉంది. శివరాత్రి కాదు, శివరాత్రి వెళ్ళిన తెల్లారి కూడా పితృదేవతలకు ఏదో సంబంధించిన శ్రాద్ధం పెట్టమనే ఉంది. పాడ్యమి నుంచి నీకు అంటే ఇక్కడ ఏమిటి, ప్రతిరోజు పండుగనే. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే మాఘమాసంలో ఎక్కువ కనబడుతుంది. మనం ప్రత్యేకంగా మనం పెట్టుకునేటువంటి పెళ్లిళ్ళు పేరెంటాలు వేరు. అయితే ఈ మాఘాది పంచకాలలో మత్స్య పురాణాన్ని గమనించినట్టయితే గృహారంభాలకు ప్రత్యేకత ఈ మాసాలకే ఇచ్చింది. పాల్గొన మాసంలో కూడా గృహారంభం చేసినట్టయితే సువర్ణ బుద్ధి అట, పిల్లలు బంగారు లాంటి పిల్లలు పుడతారట ఆ ఇంట్లో. అట్లా కొన్ని మనకు వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు చూసే చెప్పారు ఆ నాలెడ్జ్. దాన్ని మాఘమాసానికి ఒక ప్రత్యేకత ఉంది, చైత్ర మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అయితే చైత్ర మాసం వైశాఖ మాసంలో పెళ్లిళ్లకు పూర్వకాలంలో ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఈ కాలంలో చైత్ర మాసం వైశాఖ మాసం అని లేదండి. అందరికీ సండే. ఇప్పుడు ఈ మాసాలు మర్చిపోయిన ఫిబ్రవరిలో ఉన్నాయా మార్చిలో ఉన్నాయా అంటాడు. కానీ ఆ మార్చి ఏ మాసమో చెప్పాలంటే వీడు తలబడుతున్నాడు బ్రాహ్మణుడు కూడా ఈ పంచాంగాలు పెట్టుకొని. ఇప్పుడు పోయిండు చైత్రం వైశాఖం పోయింది, మాఘాది పంచకాలు మనం పెట్టుకోవాల్సిందే ఈ యొక్క ఆన్లైన్లో. వివరణ అడగండి, ఫిబ్రవరిలో ముహూర్తాలు ఉన్నాయా అంటాడు. ఆ ఫిబ్రవరి ఏంది, అది మాఘమా చైత్రమా అది వానికి తెలియదు. అడిగినోడికి వీనికి చెప్పేటోడు కూడా తడబడతాడు. అదొక లోపం వస్తున్నదండి. మనం మంచిగా స్పష్టంగా ఆ తెలుగు మాసాల పేర్లు, తెలుగు మాసాలకు ఉన్న విశిష్టత, తెలుగు తిథులకు ఉన్న విశిష్టత, వాటికి ఉన్నటువంటి అవన్నీ మనం గమనించినట్టయితే ఆ యొక్క ఆహ్లాదం, దానికి సంబంధించినటువంటి విశేషం వేరుగా ఉంటుందండి. స్పష్టంగా మాఘ శుద్ధ పంచమి అన్నాడు వాడు, అదేదో డేట్ పెట్టేస్తాడు, ఏదో పెట్టేస్తాడు. అట్లా మనకు ఈ యొక్క పంచాంగ వివరణలో మనం ఆచరించే పండుగలే కాకుండా ప్రతి తిథి ప్రతి పూర్ణిమ ఉత్తర భారతంలో దక్షిణ భారతంలో వాటికి ఒక విశిష్టత వచ్చింది. అందుకే 3.5 ముహూర్తాలను ఒకటి ఉన్నాయి. 3.5 ముహూర్తాలు అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు. అంటే నువ్వు పంచాంగం చూడవలసిన అవసరం లేదు, గళ్ళల్లో గ్రహాలను వేయవలసిన అవసరం లేదు, లగ్నాన్ని ఇంచుమించుగా నిర్ణయించవలసిన అవసరం లేదు. అవి 3.5 ముహూర్తాలను ఒక 5 ఉన్నాయి. ఆ 5లో 3 ప్రత్యేకంగా ఉన్నాయి. అందులో 2 ఈ మాఘాది పంచకాలనే వస్తుంది. ఏమిటి? వైశాఖ శుద్ధ పంచమి. నువ్వు ఏదో ఆలోచన ఏ పనైనా చేసుకోపోంటాడు వాడు. వివాహం అన్న చెయ్యి, గృహారంభం అన్న చెయ్యి, గృహప్రవేశం అన్న చెయ్యి. అట్లాగే చైత్ర శుద్ధ పాడ్యమి, ఆశ్వీజ శుద్ధ దశమి, ఇవి 3.5 ముహూర్తాలని ఇది ర్యాండమ్గా నిర్ణయించారు. అట్లాంటివి 2 ఈ మాఘాది పంచకాలనే 2 వస్తున్నాయి ఈ 3.5 ముహూర్తాలు. అంటే అవి అంటే ఆ తిథులకు ఆ మాసానికి దానికి అంత పరిపూర్ణత ఉంది, అంత బలం ఉంది అని అర్థం చేసుకోవాలి మనం. తర్వాత మీరు ఇంకొకటి కూడా చూసినట్టయితే ఈ మాఘాది పంచకాలలోనే దశావతారాలలో ఇంచుమించుగా 4-5 అవతారాల జయంతులన్నీ ఇందులోనే వస్తున్నాయి. నృసింహ జయంతి ఇందులోనే వస్తుంది, కూర్మ జయంతి ఇందులోనే వస్తుంది, మత్స్య జయంతి ఇందులోనే వస్తుంది, శంకర జయంతి ఇందులోనే వస్తుంది, రామానుజ జయంతి ఇందులోనే వస్తుంది. ఈ మాఘాది పంచకాలలోనే వస్తున్నాయి. వీటి యొక్క ప్రత్యేకత. అట్లాగే ఈ మాఘాది పంచకాలలో ప్రతి శుద్ధ పంచానికి ఒక ప్రత్యేకత ఉన్నది. పాల్గొన శుద్ధ పంచానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. నాకు జ్ఞాపకం రావడం లేదు, దానికి ప్రత్యేక పేరు ఉంది. దాన్ని కామిని పంచమ, కౌముది పంచమ అని అంటారు. తర్వాత మాఘ పూర్ణిమకు
కూడా ఒక ప్రత్యేకత ఉంది. మాఘ పూర్ణిమకు తమిళులు చాలా ప్రత్యేకత ఇస్తారు. ఆస్ట్రలాజికల్ గా కూడా ఈ గిలాక్సో మన సారు చెప్తుంటాడు కదా సోమనాథ్ గారు, దానికి సంబంధించినంత కూడా మాఘ పూర్ణానికి ఇతివృత్తంలోనే ఉంటుంది. అది ఆ పరిభ్రమణం అంతా కూడా సింధు స్నానం ఇట్లా చాలా విశేషాలు ఉన్నాయండి. తర్వాత నూతన దంపతులు అంటే వివాహమైనటువంటి వారు నూతన దంపతులకు గర్భాధారణానికి సంబంధించిన విషయం కూడా మాఘాది పంచకంలో చైత్ర మాసం నుంచే అనుకూలత ఉంది. వసంత ఋతువే చాలా అనుకూలంగా ఉంది. అంటే మనకు ఈ మాఘమాసం 11వ మాసం ఆరంభాదిగా తెలుగు మాసాలలో 11వ మాసంగా మాఘం, 12వ మాసంగా ఫాల్గుణం, మొదటి 2 మాసాలలో చైత్ర వైశాఖాలు, కొద్దిగా జ్యేష్టం పూర్తిగా జ్యేష్టం లేదండి, జ్యేష్టం కొంతవరకే తగ్గించుకోవాలి. ఈ బహుళాన్ని శుక్లాన్ని అడ్జస్ట్ చేసుకుంటే అవి 5 అవుతాయి అంతే. జ్యేష్ఠానికి జ్యేష్ఠ శుద్ధమందు వరకే, మళ్ళీ జ్యేష్ఠ బహుళానికి పోనివ్వడం లేదు. ఎందుకంటే ఎక్కువ నెలలు వచ్చేదో లీప్ ఇయర్స్ తోటి అవి ఏవో కొద్దిగా అటు ఇటు అవుతాయి, ముహూర్తాలు దొరకవు. జ్యేష్ఠ శుద్ధమందు వరకు పెట్టుకోవచ్చు, కొద్దిగా అటు ఇట్లు అవుతుంటాయి, అవి గమనించుకోవాలి. అయితే ఈ చైత్ర వైశాఖ మాసాలన్నీ కూడా వసంత ఋతువు సంబంధమైంది. ఇక ఈ శిశిర ఋతువు సంబంధంలో మనకు ఈ మాఘ పాల్గొనాలు దీనికి కొన్ని వస్తాయి. ఇక ఇవన్నీ కాబట్టి ఋతు సంబంధంగా చూశారు. మాసం ఒక మాసాన్ని ప్రత్యేకత అది నేను అనుకుంటా రీజనల్ క్లైమేట్ కండిషన్స్ తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ధర్మశాస్త్రాలు, ఎందుకంటే అందరికి ఒకే ధర్మాన్ని ఆపాదించలేము, కానీ సగటుగా కొన్ని ఆపాదించవచ్చు. దేశకాలమాన పరిస్థితులని అంటారు దీన్ని. వారి దేశము, వారి ఉండే పరిస్థితి, అప్పటి ఉండే ఋతువుని బట్టి ఇక్కడ తడిగుడ్డ కట్టుకొని ఉత్తరీయం మీద వేసుకుంటే సౌత్రీయమైన బ్రాహ్మడు మడి కట్టుకున్నాడని మన దగ్గరికి ఇవ్వడు పోడు. అదే ఉత్తర భారతంలో అట్లనే చలికి ఇట్లా వేసుకోవాలి, నాలుగు వేసుకుంటేనే వాడు అక్కడ ఆ చలి బాధ కట్టుకుంటాడు. ఆ మడి వేరు, ఈ మడి వేరు. కానీ వాడిని విమర్శించినా కష్టమే, వీడిని విమర్శించినా కష్టమే. అట్లా అన్నట్టు ఈ పంచాంగాలలో తిథులకు ప్రాధాన్యత, మాసానికి ప్రాధాన్యత, వారాలకు ప్రాధాన్యతతో ఉన్నటువంటి విశిష్టంగా మనకు పనికొచ్చేటివి ఈ తెలుగు నాట వరకు తీసుకోవచ్చు, 2 రాష్ట్రాలకు తీసుకోవచ్చు, కొంతవరకు తమిళియన్స్ తీసుకోవచ్చు, కొంతవరకు కర్ణాటక. వాడు సోమవారం పెళ్లి చేస్తాడండి కర్ణాటకలో, కొంతమందికి ఉంది అది. పూర్తి శాక్తేయంగా ఉన్నటువంటి వాళ్ళు. మనం సోమవారాన్ని వర్జించడం చెయ్యం, సోమవారం పెళ్లిళ్ళు పెట్టుకోం. ఇది కొంత అనుభవంతో వచ్చింది, కొంత ప్రాంతీయానికి సంబంధించిన ఆచారమై ఉన్నది. ఇట్లా కొన్ని ఉంటాయి. కాబట్టి ఇది మనకున్నటువంటి కాలమానం, మన హైదరాబాద్ అనుకోండి, ఈ పరిసర ప్రాంతాలు అనుకోండి, కొంత మనకున్న ఈ జిల్లాలు, ఆంధ్ర జిల్లాలలో కూడా అందరికి కొద్దిగా ఉపయుక్తంగా అయినట్టే ఉంది. అదే ధర్మసింధు అన్నిట్లో మనం ఉపయోగించలేము, అదే నిర్ణయ సింధు అన్నిటికి ఉపయోగించలేము. వాళ్ళకి మన గ్రంథాల కన్నా విశేషమైన చాతుర్వర్గ చింతామణి అని, చతుర్వర్గ చింతామణి అని, కౌముది అని ఏవో చాలా ఉన్నాయి నార్త్ ఇండియాలో. వాళ్ళ గ్రంథాలు వాళ్ళు చూసుకుంటారు, మన గ్రంథాలు మనం చూసుకుంటాం. అయితే విశేషంగా అచ్చ తెలుగు సాంప్రదాయాన్ని ఆస్వాదించాలన్నా, పండుగలను పరిపుష్టిగా పరిపూర్ణంగా పిల్లలకు మనకు నేర్చుకోవాలన్నా, పిల్లలకు చెప్పాలన్నా, ఈ ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పిల్లలకు చెప్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. అట్లా ఉంటే వాళ్ళకు కూడా ఇవాళ టైటిలే మొన్న మాఘాది పంచకం అంటే ఏం చెప్పాలి నేను సోమనాథ్, మాఘాది పంచకం అంటే తెలిస్తే చాలే అది అందరికైనా అన్నాడు ఆయన. ఆ విషయం ఏందో తెలిస్తే చాలు అన్నాడు. ఇగో ఇంతవరకు వచ్చినాం మనం. అంటే ఆ పదాలు ఉపయోగించడం కానీ రికగ్నిషన్ ఉంటుంది మనకు, పలానా మాసాలు, అది వేరు. ఇప్పుడు ఉగాది పంచాంగాలు ఇంకా విప్పలేదు. ఈసారి కొద్ది ముహూర్తాలు కష్టమేనండి ఏప్రిల్లో అని అంటేనే ఉన్నారు. అప్పుడే ఏప్రిల్ అంటే ఏమిటిది, అది ఎప్పుడు వస్తున్నది, ఉగాది ఎప్పుడు వస్తున్నది అని చెప్పి అట్లా అన్నాడు. ఈసారి పలానా ఉగాది పలానా మాసంలో కొద్ది కష్టం ఎందుకంటే ప్లానెటరీ అట్లా ఉంది, ఆ సిస్టమ్ అట్లా ఉంది. కాబట్టి ఇది ఒక మంచి సబ్జెక్టు, విషయాలు చాలా మంది చెప్పారు. నేను దీని మీద కొద్దిగా అంటే దృష్టి పెట్టకపోతే కొన్ని విషయాలు నాకు స్ఫురణకు వస్తలేవు కానీ చెప్తుంటే. కానీ మనకి ఏంటంటే
ఈ 5 మాసాలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. పున్నములకు ప్రత్యేకత ఉంది, ఏకాదశులకు ప్రత్యేకత ఉంది, పంచమి తిథులకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతలను మనం పూర్తిగా అంటే అన్నిటి విధాలా ఉపయోగించుకునేటట్టుగా ఉంది అది. ఆ విషయాలు నేను ఎప్పుడైనా మళ్ళీ ఏదైనా సందర్భంలో వస్తే ఎప్పుడైనా లైట్గా చెప్తాను. కానీ మంచి విశేషమే. అప్పుడప్పుడు నెలకోటి సరే ఇట్లా పెట్టాలనే మాకు మీ ఇంటెలిజెన్స్ ఏందో అన్నట్టు పిల్లలు బాగానే చెప్తున్నారు, కానీ అది మనకంత అది లేదు. సంతోషమయ్యా మిగతా వాళ్ళతో మాట్లాడి. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. మంచి మంచి విషయాలు చెప్పారు. మీరు ప్రిపేర్ అవ్వలేదన్నారు కానీ అవ్వకుండానే బోల్డని చెప్పుకొచ్చారు. మీ జ్యోతిర్వాణితో చాలా విషయాలు తెలిసి వచ్చాయి. మీరు చెప్పినట్టుగా ఇంతకు ప్రతి ఈరోజు తమ జ్యోతిర్వాణి వినిపించిన ప్రతి మిత్రులు తప్పకుండా చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు అన్నట్టుగా మాఘాది పంచకం అనే ఆ పదమన్నా ప్రతి జ్యోతిష్కుడికి తెలిసి ఉండాలి అని అనిపించే ధనిష్ట పంచకాలు. ఇంకొకటి నాయన దీంతో ధనిష్ట పంచకాలు అంటే ఎవరికి అర్థం కాదు. మాఘాది ధనిష్ట పంచకాలు అంటే ధనిష్ట నుంచి రేవతి వరకు అని అర్థం. అది ఈ ధనిష్ట ఎప్పుడు మనకి ఇంతో అంతో పంచాంగము పెద్దలు ఇది తాతల నాలెడ్జ్కి సంబంధించింది. తండ్రులు ఏం చెప్పకుండా ధనిష్ట పంచకాలు ఉన్నాయి అంట కదా అని అంటారు. అది కూడా తెలియదు. అంటే ఇక్కడ ఇవి ఎందుకంటే ఉపయుక్తమైనటువంటి తిథులను వ్యవహారములో గాని శుభకార్యాలలో గాని వాడుకోవడానికి ఏది అవసరము అనేది నిర్ణయించుకోవడానికి ఈ పదజాలాన్ని ఉపయోగించినట్టయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. మాఘాది పంచకం అంటే ఇప్పుడు 5 నెలల ఇన్ఫర్మేషన్ తీసుకోను కానీ చెప్తున్నాడు. పుట్టి మాఘమాసం గురించి చెప్పండి 30 రోజులు చెప్తాడు ఆయన. అట్లా కాదు, దీనికి టెర్మినాలజీ ఉంది. అది అంటే ధనిష్ట పంచకాలు, మాఘాది పంచకాలు, త్రిశ్రోష్టకాలు. త్రిశ్రోష్టకాలు అంటే కూడా పని తెలియదు. ఆ త్రిశ్రోష్టకాలు అంటే కూడా చెప్తున్నానండి. మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొన. పుష్య మాఘ పాల్గొనాలలో బహుళ అష్టమీలన్నీ త్రిశ్రోష్టకాలని పేరు. మనకి ఏం అవసరం ఉంది దాంతో? అదే జాతకంలో ఫలితం పెట్టి చెప్పగలుగుతామా, రాయగలుగుతామా? మనకు అంత ఇప్పుడు ఏంటంటే తెల్లారెవరికి వాడు మినిస్టర్ అవుతాడా, వీడు రాజు అవుతాడా, వాడేమవుతాడు, వీడు కోటీశ్వర్ల. తెల్లారెవరికి 4 రాసులు కోటీశ్వర్లు అని చెప్తున్నాడు ఆయన. మరి ఎప్పుడు అవుతాడో వాడు ఎట్లా అవుతాడు? ఈ త్రిశ్రోష్టకాల దగ్గరికి పోతే వీడు పిచ్చి ఆస్థాలరా అని అనుకుంటాడు. కానీ తెలుసుకోవాలి వాటి వివరాలు ఏంటి, అవి ఎందుకు అవి చెప్పబడ్డాయి, ఎందుకు వాటిని ఉపయోగించుకునేదా అంటే మనకు పనికొచ్చేది పనికిరాని కూడా తెలిసి ఉంటే వాటిని అది చేసుకోవడానికి ఉంటుంది. ఏష్య తిథి అని ఒక దాంట్లో వస్తుంది పంచాంగంలో. ఏష్య తిథి అంటే కూడా వాడు ఇదేం సార్ ఇది తిథి ఉన్నాయి 15 తిథులే కదా ఉన్నాయి, పాడ్యం ఇదే తిథి, మళ్ళీ ఏష్య అని రాసిండు అంటాడు. ఇదే మంచిగా చెప్పేటోళ్ళే పురోహితంలో ఉన్నటువంటి వాళ్ళే. సరే అందరిని నేను విమర్శించడం కాదు, కానీ కొన్ని సాంప్రదాయమైనటువంటి విద్యలు మనకి కాబట్టి ఈ సాంప్రదాయమైన విద్యలకు సాంప్రదాయం మీద అభిరుచితోటి సాంప్రదాయాలను తెలుసుకొని సాంప్రదాయాలను అయినంత వరకు తాను ఆచరిస్తూ తన కుటుంబాన్ని ఆచరింప చేస్తున్నప్పుడు దాంట్లో ఇప్పుడు చూడండి, రేపు మకర సంక్రాంతి నాకు ప్రతి పండుగ ఊళ్ళో చేసుకునే అవకాశం ముందుగానే వచ్చి ప్రిపేర్ అవుతున్నా. పిల్లలు వచ్చి గొబ్బెమ్మలు అవన్నీ పెట్టారు, దానికి ప్రాధాన్యత. గొబ్బెమ్మలు ఎందుకు పెట్టాలి, ఆవు పేడతోటి ఎందుకు పెట్టాలి, దాని మీద ఫలానా చెట్టు పెడతారంటే పిండి కొమ్మ అని పెడతారు. ఆ పిండి కొమ్మకు ఉన్నటువంటి వైద్యం ఏంది, ఇవి మనం తెలియాలి అంటే పట్టణాలు వదలాలి. పట్టణాలు వదిలి ఇక్కడికి వస్తే ఇంత వసతి ఉన్నప్పుడు చేసుకుంటే మంచిది అని అనిపిస్తుంది. అలాంటప్పుడు మన విషయాలు ఇప్పుడు నేను అనుకుంటున్నా ఈ ప్రోగ్రాము మా ఇంట్లో కూడా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ చెప్పిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకుంటారు. ఏమిటిది, ఏం చెప్పారు, ఏంటి నేనేం చెప్పకన్నా ఇతరులు చెప్పింది మాత్రం రాసుకుంటారు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పేటోండే కదా ఇట్లా. కాబట్టి అయ్యా మంచి సమయాన్ని మంచి అది చేయండి. మంచి సబ్జెక్ట్సే పెడుతున్నావు. కొద్దిగా లోతుగా పోవాలి మనం. లోతుగా పోతేనే చాలా అదవుతుంది. జ్యోతిష పరంగా ఉండాలి, సాంప్రదాయ పరంగా ఉండాలి, వైద్యపరంగా ఉండాలి, సామాజిక స్పృహతో ఉండాలి. మన ఈ వృత్తి ఈ విద్య సామాజిక స్పృహ లేని విద్య. ఈ జ్యోతిషం దేనికి పనికిరాదు. సామాజిక స్పృహతో ఉంటేనే దీంట్లో మనం ఏదంటే అది సాధించడానికి వీలవుతుంది. ధన్యవాదాలు గురువు గారు. అందరికీ ఈ విషయంగా ఈ సమయంలో 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిది, ఇప్పుడు మన గురువు గారు ఎంవి శర్మ గారు
జ్యోతిషాన్ని, నిత్య జీవితాన్ని, తర్వాత దానిలో ఉన్న వైద్యాన్ని ఎలాగైతే మిశ్రమం చేసి మనకు కొన్ని విషయాలు చెప్పారో, వారు దీంట్లో చాలామందికి మిత్రులకు తెలుసు. సుమారు 30 సంవత్సరాల నుంచి ఆ విధంగా ఆ ఆ ఓరియంటేషన్తో జ్యోతిషాన్ని బాగా వ్యాప్తి చేయాలి అని చాలా చాలా కష్టపడుతూ వస్తున్నారు. వారు విశాలమైనటువంటి ఒక ఆవరణ అంటే ఒక దాదాపు 30 ఎకరాలతో జ్యోతిర్వనం అనేది ఒకటి స్థాపించారు. హైదరాబాద్ ఒక 70 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం రోడ్డు వైపు చుక్కాపురం అనే చోట. అక్కడ మన జ్యోతిష్కులందరికీ కూడా కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి కూడా వారు వసతి కల్పించి ఉన్నారు. అక్కడ పంచపల్లేశ్వర ఆలయం ఉంది. మొత్తం 27 నక్షత్రాలకి చెట్లు ఉన్నాయి. తర్వాత అక్కడ వారి ఆశయానికి అనుగుణంగా, ఇప్పుడు వారు చెబుతున్న మాటలకు అనుగుణంగానే అక్కడ ఒక పెద్ద రీసెర్చ్ సెంటర్ని బాగా డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. ఉత్సాహవంతులు ఎవరైనా సరే ముందుకు రావచ్చు, వారి యొక్క సహాయ సహకారాలు అందించవచ్చు. అయ్యా, మీతో పాటు కూడా నేను విన్నవించుకుంటున్నా. ఇవాళ నా ముందు దాదాపు 100 దాటింది. 109 మంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్నట్టుగా అనిపిస్తున్నది. నా ఆశయాలు మీరెవ్వరు నెరవేర్చినా నేను చాలా సంతోషపడతా. ఇది ఒక్క మనిషి చేసే పని కాదు. ఈ విద్య ఒకని సొత్తు కాదు, ఒకరి నుంచి కాదు, ఒకని జీవిత కాలం సరిపోదు అని నాకు అర్థమైంది. సరే, దీనికి ఏమిటంటే మీరందరూ కూడా అది ప్రత్యేకంగా ఒక జ్యోతిషం అనే సబ్జెక్ట్ ట్రస్ట్ పేరు మీద ఇవాళ దాదాపుగా ఒక 30 కోట్ల ఆస్తి. అది అంటే 30 ఎకర్స్, మినిమం 30 ఎకర్స్ ల్యాండ్ నేను నా విజన్ ఫుల్ఫిల్ చేయడానికి అక్కడ పెట్టిన. మీ అందరి సేవలను అప్పుడప్పుడు అంటున్నా, అక్కడ వీలైనంత వరకు కొన్ని ప్రోగ్రామ్స్ పెడదాం. ఏదైనా చేయండి, అది మీకంటూ ఒకటి ఉంది. జ్యోతిషాన్ని ఆస్వాదించే వారికి, జ్యోతిషాన్ని అభ్యసించే వారికి, జ్యోతిష నిష్ణాతులకు, జ్యోతిష అన్నిట్లో అందరికి కూడా అది నాది అనుకోండి. మీరు చేయవలసిందంతా చేయండి, స్వేచ్ఛగా చేయండి. ఏం చేస్తారో మీ అభిప్రాయాలను కూడా నేను సోమనాథ్ను అడుగుతున్నాను. ఒకనాడు మనం అక్కడ పెట్టుకున్నాము ఒక ప్రోగ్రామ్. ఎవ్రీ మంత్ కూడా వీలైతే పెట్టేది కూడా చేస్తా. నేను వైద్యుల సహకారము, జ్యోతిషుల సహకారాన్ని సమాంతరంగా తీసుకుపోవడనే ఆలోచనలో ఉన్నా. కాబట్టి దట్ ఈస్ ఆస్ట్రో మెడికల్ సైన్స్ సర్వీసెస్, ద సెంటర్ ఫర్ ఆస్ట్రో మెడికల్ సైన్స్. ఈ సబ్జెక్ట్, ఈ టైటిల్ ఎందుకు పెట్టానంటే, వెన్ ఐ వాజ్ 39-40 years old, 97లో నా జీవితంలో నేను పడ్డ అనుభవాలనుకో, అవి కష్టాలనుకో, జ్యోతిషము నాకు అడుగడుగున అక్కరపడ్డది. నేను జ్యోతిషం వేరే వాళ్ళకి చెప్పడానికి నేర్చుకోలేదండి, అందరు క్షమించాలి. జ్యోతిషం నా వరకు, నా జీవితానికి చాలా సహకరించి నన్ను ఈ తీరున ఉంచింది. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఒక భావన ఏమొచ్చిందంటే, దానికి మెయిన్ సూత్రం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనే సారాంశం మీద ఒక అభిప్రాయం ఏర్పడి, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, ఈ మెయిన్ ఈ 2 ఎలిమెంట్స్ మన భారతీయ సంస్కృతిలో ఎవరు ఏది మాట్లాడినా ఏదో ఒకదాన్ని మన ఇది మన సాంప్రదాయం అండి, ఇది మన ఆచారం అండి అని చెప్తుంటాం. కాబట్టి ఈ ఆచారాలు, ఈ సాంప్రదాయాలకు బిహైండ్ ద మూలం ఏంటిదయా అంటే, ఆచారాలకు అన్నిటికీ మెడికల్ సైన్స్ అని నాకు అర్థమైంది. సాంప్రదాయాలన్నిటికీ జ్యోతిషం అని అర్థమైంది. నేటి పిల్లలకు, గ్రోయింగ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఇప్పుడు వాళ్ళ మనకు మాఘాది పంచకాల విషయంలోనే మనం ఇంత తటపటాయిస్తున్నట్టుగా వాళ్ళకి 27 నక్షత్రాలు ఉన్నాయా, ఆ 27 నక్షత్రాల స్వరూపాలు ఇలా ఉంటాయి, 27 నక్షత్రాలకు వృక్షాలు ఇలా ఉంటాయి, 27 నక్షత్రాలకు అధిపతులు ఇలా ఉంటారని చెప్పే ఒక విజన్ ఒకటి ఉంది. అట్లాగే కేటగరైజ్ గా మనకు 9 గ్రహాలకు సంబంధించిన మెడిసినల్ హెర్బ్స్ మాత్రం ఒక్కొక్క విభాగాన్ని చేస్తూ పెంచాలని చెప్పి ఒక 10 acres దాన్ని కూడా కేటాయించిన. అందులో మీరు పరిశోధనలు చేసి ఈ మొక్క ఈ గ్రహానికి సంబంధించింది, అది ఫల వృక్షాలు, పుష్ప వృక్షాలు, మెడిసినల్ ప్లాంట్స్ అన్ని పెట్టాలి, అన్ని కూడా రావాలన్న ఉద్దేశంతో ఉంది.
దీని మీద మీరు ఈ గ్రంథ పరిశోధనలు చేస్తూ కూడా రీసెర్చ్ ఎవరి జాతకాలైనా చేసుకోవచ్చు. నా చేతనైనంత నేను దానికి మిమ్మల్ని ముందుకు పుష్ చేయడానికే నాకు సరిపోతుంది, చేయగలుగుతా. చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా అందులో పాల్గొనండి. ఇట్ ఈస్ మైన్. అందరూ కూడా ఇది మనది అని అనుకుంటే మీరు చేయగలుగుతారన్న ఆశయం ఉంది. అదే విషయం సోమనాథ్ ద్వారా చెప్పిస్తున్నాను. నేను కొంత చెప్పాను. దీనికి అంత లీడింగ్ ఇప్పుడు సోమనాథ్ గారిని ఈ యొక్క వింగ్కి, మన ఆస్ట్రో వింగ్కి ఈజ్ ద హెడ్. కాబట్టి మనం ఆయనను ఫాలో కావాలి. నేను ఆయననే ఫాలో అవుతా. ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తోటి అక్కడ చేద్దామనే ఉద్దేశంలో ఉంది. ఇప్పుడు అతి తొందరలో 2026లో అయినంత వరకు జనవరి ఎండింగ్ లేకపోతే శివరాత్రి అటులో ఒక చిన్న కాన్ఫరెన్స్ అయితే పెట్టుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, చేయండి. ఇవాళ నాకు ఒక సోమనాథ్ గారు ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. తెలుగు యూనివర్సిటీ ప్రారంభం పొట్టి శ్రీరాముల అదేందో తెలుగు యూనివర్సిటీ సివి సుబ్రహ్మణ్యం గారు రాజమండ్రి నుంచి చక్కగా ఆంధ్ర సారస్వత పరిషత్తులో దిగి దేవులపల్లి రామానుజాచార్యని కలుసుకొని ఆయన జాయిన్ అయినటువంటి రిపోర్టు, ఆ రోజు మేము అక్కడ ఉన్నాం, 4-5 ఉన్నాం విద్యార్థులం. అది ఇంకప్పుడు యూనివర్సిటీకి రూపం లేదు, ఏం లేదు. ఫస్ట్ క్లాసు కళాభవన్లో పెట్టాడు మాకు. ఎవరు? సుబ్రహ్మణ్యం గారు. ఆనాటి నుంచి నేను నేను ఏంటంటే పిహెచ్డీలు అవి చేయలేదు, కానీ పరిపూర్ణత నాకున్నటువంటి బాధ్యతల వల్ల నేను దాదాపుగా ఫస్ట్ డిప్లొమా అయిపోయింది, ఎంఏ వరకు కూడా ఫస్ట్ ఇయర్ ఎంఏ చేసినా 2వ జీతాల కాలేదు. నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఆనాడు ఈ యొక్క ఆశ్రమం పెట్టాలనేది 97లో వచ్చింది కదా. అంతకు ముందు నుంచే నాకు ఈ జ్యోతిషం తెలుగు వాళ్ళతో సంబంధం ఉంది. అయితే ఆ గ్రంథం వాళ్ళ అన్ని అడ్రస్లు రాసుకున్నానండి, టెలిఫోన్ రాసుకున్న అన్ని అడ్రస్లు రాసుకున్న బుక్ మొత్తం దొరికింది. వాళ్ళ నాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరెవరు ఉన్నారో ఏం కథ, ఒక్కసారి వీళ్ళందరినీ ఈ న్యూ ఇయర్లో కలిసి వాళ్ళని ఇన్వైట్ చేద్దామని. దాంట్లో ఒక రామచంద్రరావు గారు కలుస్తుంటాడు అప్పుడప్పుడు నాకు. ఇక చూద్దాం, అన్ని చేద్దాం. మీరు ఈ విషయాన్ని అయితే కానివ్వండి, చూసినాక చూద్దాం. సోమనాథ్ అంటున్నారు, కానీ ఆయన చేసేది, అడిగేది, కాంక్షించేది అంతా జ్యోతిర్వాణి నుంచే. జ్యోతిర్వాణి అందరం కలిసి మనం వారికి కావాల్సిన తీరుగా చేసి మనల్ని మనం చేసుకుందాం. రీసెర్చ్ విషయాలు మనం తప్పకుండా చేసుకుందాం, అందుకు అందరం సహకరించుకుందాం. తర్వాత మనకి వచ్చే నెల తర్వాత కాస్త వాతావరణం వేడి కలిగిన తర్వాత మనం ఒకసారి అక్కడికి అందరం వెళదాం కూడా. అది చుక్కాపురం అని శ్రీశైలం రోడ్డుకి ఉన్న ఆమనగల్లు దగ్గర ఉంటుందండి ఆశ్రమం. అక్కడ అన్ని వసతులవి పెట్టారు గురువు గారు. మనం ఒకసారి వెళదాం అక్కడికి. దానికి సంబంధించిన వివరాలు కూడా మన గ్రూప్లో పంచమని చెప్దాం. ఇక రెండో విషయానికి వచ్చేసి, మన వేద సంస్కృతి పరిషత్ మన జ్యోతిర్వాణి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సంస్థ. ఈ సంస్థ కూడా ఈ మాఘాది పంచకం నుంచే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని, పెద్ద పనిని 12 ఏళ్ల క్రితమే తమ భుజస్కంధాల మీద వేసుకుని హైదరాబాద్కి ఈశాన్యంగా ఉండేటువంటి ప్రాంతంలో సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఒలిగొండ అనే గ్రామంలో మనకి త్రిశక్తి పీఠము హరిహర క్షేత్రము అని ఒకటి స్థాపించుకోవడం జరిగింది. అక్కడ ఈ 23వ తేదీ నుంచి, అంటే మాఘమాసం రావడంతోనే అక్కడ కుంభాభిషేకము, అంటే 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవతా శక్తిని పునరుద్ధరించడం అంటాం, దాన్ని రీఎనర్జైజ్ చేయడం అంట. అది చేసే కార్యక్రమాలు మొదలవుతాయి. గురువు గారు కమలాకర్ శర్మ గారు వారి పూర్తి శక్తిని ఉపయోగించి అక్కడ మంచి దేవతా శక్తిని, మంచి శక్తివంతమైనటువంటి దేవతా ప్రభావాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో అక్కడ చాలా ఆగమ పద్ధతిలో అక్కడ ఎన్నో పూజలతో 9 దేవాలయాలు ఉన్నాయండి. ఆ 9 దేవాలయాలకి కూడా రేపు బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. అప్పుడు కూడా అక్కడ కూడా మనం జ్యోతిర్వాణి వైపు నుండి, జ్యోతిర్వాణి ఆధ్వర్యంలో మనం అందరం సహకరించి అక్కడ ఆ కుంభాభిషేకాన్ని, ఆ బ్రహ్మోత్సవాల ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ఇప్పుడు ఇవి 12 ఏళ్ల తర్వాత జరుగుతాయి కాబట్టి వాటిని మనం జయప్రదం చేద్దాం. ఆ త్రిశక్తుల ఆశీర్వాదం మనం అందరం పొందుదాం. అందుకోసం వివరాలన్నీ మనకి మన శ్రీమతి కమలాకర్ శర్మ గారు, మనోహరి గారు మనకు అందజేస్తారు, డాక్టర్ మనోహరి గారు. సో డాక్టర్ అనురాధ గారు కూడా మనకి విషయాలన్నీ తెలియజేస్తారు గ్రూపుల్లో. దయచేసి గమనిస్తూ ఉండండి. అక్కడికి కూడా మీ అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నాను వేద సంస్కృతి పరిషత్ తరఫు నుండి. అలాగే అక్కడికి రావడము, ఆ దేవతల ఆశీర్వచనాలు తీసుకోవడము, ఆ ప్రాంగణాన్ని దర్శించడం, అక్కడ గోశాల కూడా ఉంది. ఇంకా
ఇంకా ముందు ముందు చాలా ఆశయాలు అయితే ఉన్నాయి. ఎన్నో ఆశయాలు మన జ్యోతిర్వాణికి ఉన్నట్టుగానే ఎన్నో, ఈ జ్యోతిర్వాణి జ్యోతిషానికి సంబంధించింది. అక్కడ ఇంకా మిగతా ధర్మశాస్త్రము, వేదాలకు వేద జ్ఞానాన్ని, అందుకే వేద సంస్కృతి పరిషత్తుగా పెట్టుకోవడం జరిగింది. అందరం మనం సహాయ సహకారాలు అందిద్దాం. అక్కడ ఆ కార్యక్రమాలను కూడా విజయవంతం చేద్దాం. సో ఈ 2 విషయాలు చెబుదాం అనుకున్నాను, మధ్యలో వచ్చేసాయి. ఆ 2 విషయాలు అనుకోకుండా మన ఇతివృత్తంతో పాటే వచ్చాయి. ఇప్పుడు ముందుకి వెళదాం. ఇంకా మిత్రులు ఎవరైనా తమ తమ జ్యోతిర్వాణిని ఈ మన ఇతివృత్తంతో ఆధారంగా చెప్పడానికి మళ్ళీ మరొకసారి కోరుతున్నాను, ఆహ్వానిస్తున్నాను. రండి, చెప్పండి. ఈ మాఘాది పంచకాల్లో జ్యోతిష్ శాస్త్రానికి సంబంధంగా గమనిస్తే రవి కుంభరాశి నుంచి ప్రయాణం చేయడం ముఖ్యంగా తీసుకోబడిందండి. రాశి చక్రంలో కుంభరాశి నుంచి మీనం వరకు దక్షిణార్ధగోళంలో, మళ్ళీ మేషం నుంచి కన్య వరకు ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి, ఖగోళంలో. ఆ విషయాలుగా మనం అది గమనించుకోవాలి. అది భూమి మీద ఉండేటువంటి ప్రభావాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా కుంభమేళ జరుగుతుంది. అంటే గంగా నదికి ప్రముఖమైనటువంటి, ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మనకి కుంభమేళ జరుగుతుందని తెలుసు. పుష్కరాలు అంటాం వాటి. పుష్కర అంటే 12 సంవత్సరాలు. సో ఆ పుష్కరాలు అనేవి వస్తాయి. పుష్కరాలు ప్రతి సంవత్సరము ఏదో ఒక నదికి వస్తాయి, గురువు గ్రహం యొక్క ఉన్న స్థితిని బట్టి. సో ఆ క్రమంలో కుంభమేళ, కుంభరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ప్లస్ అక్కడికి గురువు కూడా వస్తూ ఉంటాడు. అప్పుడు గురువు గంగానది అంటే మేషరాశిలో ఉంటాడు అనుకోండి. సో ఈ విధంగా చాలా చాలా జ్యోతిష పరంగా చాలా ముఖ్యమైన టైం ఇది, సమయం ఇది ఒక సంవత్సరంలో. అందుకే వాళ్ళు ఇంత ఇదిగా ప్రత్యేకంగా పెట్టారు. దాని ప్రత్యేకత ఒక్కసారి మనందరం మళ్ళీ పునఃస్మరణ చెయ్యాలన్న ఉద్దేశంతోనే మనం ఈ వృత్తం ఈరోజు పెట్టుకున్నాం. అది దైనందిన జీవితానికి డైరెక్ట్గా సంబంధం ఉన్న విషయం. మన ఆరోగ్యానికి, మన జీవన విధానానికి, మన జీవిత విషయాలకి సంబంధించిందే కాబట్టి చాలా ముఖ్యమైన విషయంగా తీసుకుని చెప్తున్నాను. ఎవరైనా మళ్ళీ చెప్పదలుచుకుంటే దయచేసి చెప్పండి. చెప్పేవాళ్ళు ఎవరు లేనట్టయితే ఏమైనా సందేహాలు ఉంటే సందేహాలు కూడా అడగండి. వేణుగారు చెప్తారా ఏమన్నా? ఇంకా సార్ చెప్తారండి. ఇంతకుముందు మాఘమాసం, ఫల్గుణ మాసం గురించి చెప్పాను. ఇప్పుడు చైత్రమాసం. చైత్రమాసంలో ఉగాది రోజు మనం ఏమేం చేసుకుంటామో అందరికీ అది తెలిసిందే. ఉదయాన్నే లేచి తల స్నానం చేయడం, దేవతారాధన, ఉగాది పచ్చడి సేవనం, పంచాంగ శ్రవణంతో పాటుగా చేయాల్సిన ముఖ్యమైన ఇంకో కార్యక్రమం ఉంది. అదేంటంటే చలివేంద్రం, ప్రపాద దానం. అంటే ఇంటి ముందు కానీ వీధిలో కానీ చలివేంద్రాన్ని స్థాపించి బాటసారులకు చల్లని నీరు అందిస్తే ఎంతో గొప్ప పుణ్య ఫలాన్ని అందుకుంటారు. శుచిగా ఉన్న చోట గోపేడతో అలికి కుండలతో నీటిని నింపి విఘ్నేశ్వరుణ్ణి, ఇతర దేవతలను స్మరించి కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి చలివేంద్రాన్ని ప్రారంభించడాన్ని ఒక వ్రతంగా భావించి ఆచరించడం అనేది చాలా శ్రేష్టం. అది చేయలేని వాడు అంతే ఆసక్తులు. ఒక మూతి గల ఒక ధర్మ ఘటాన్ని జలంతో నింపి దాని మూతికి వస్త్రం కట్టి ఒక బ్రాహ్మణికి దానం చేసినా కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఆ విధంగానే దేవి పురాణ వచనం ప్రకారం నిర్ణయామృతంలో డోలా గౌరీ వ్రతం అని చెప్పబడింది. అది ఎప్పుడంటే చైత్రశుద్ధ తదియ నాడు ఎవరైతే సంపదలు కోరుతారో వారందరూ కూడా ఈ గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంపదలు కలుగుతాయని చెప్పారు. దీన్నే ఆందోళిని వ్రతం అని, డోలా గౌరీ వ్రతం అని కూడా పిలుస్తారు. ఇంకా స్త్రీలకు సంబంధించి ఈ మాసంలోనే సౌభాగ్య శయన వ్రతం అని కూడా చెప్పబడింది. ఇది మత్స్య పురాణంలో చైత్రశుద్ధ తదియ నాడు సౌభాగ్య శయన వ్రతాన్ని ఆచరిస్తారు. దీనికి కూడా చవితితో కూడిన తదియనే గ్రహించాలని, అంటే తదియ చవితి 2 కలిసిన రోజే చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అంటే సౌభాగ్యాన్ని, పుత్రభోగ భాగ్యాన్ని కోరుకునే స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించాలని చెప్పారు. వ్రతాచరణ కంటే స్త్రీలు చేసుకునే వ్రతాలే లాగానే చేసుకుంటే ఈ ఫలితాలు అనేవి వస్తాయి.
ఇక ఈ మాసంలోనే అంటే చైత్ర మాసంలోనే తృతీయ రోజు మత్స్య జయంతి అనేది కూడా జరుపుకుంటారు. చైత్ర శుద్ధ తేదీ నాడు మత్స్య జయంతి చేసుకుంటారు. అంటే విష్ణువు మత్స్యావతారం ఎత్తి వేదాలను దొంగలించిన సోమకుడు అనే రాక్షసుణ్ణి ఆ రోజు సంహరించి బ్రహ్మదేవునికి అప్పగించాడు. బ్రహ్మ సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే ఉగాది అని నారద పురాణం అనేది చెబుతుంది. అయితే ఈ యుగం నాటికి వర్తించేది కాదు, కృతయుగం నాటిది. మనం జరుపుకునే ఉగాదిని గుర్తించి ఈ పరిచ్ఛేదం ప్రారంభించాలని ఇవ్వబడింది. ఇక్కడ ఈ సందర్భంలో దశావతార జయంతుల గురించి మనం కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది. పురాణ సముచ్చయం ప్రకారం క్షేత్ర శుద్ధ తదియ రోజున అంటే 3వ రోజు మత్స్యావతారము, వైశాఖ బహుళ అమావాస్య కూర్మావతారం, శ్రావణ శుద్ధ షష్ఠి వరాహావతారము, వైశాఖ శుద్ధ చతుర్దశి నారసింహావతారము, భాద్రపద శుద్ధ ద్వాదశి వామనావతారము, వైశాఖ శుద్ధ తదియ పరశురామ అవతారము, క్షేత్ర శుద్ధ నవమి ఇది మనకు అందరికి తెలుసు, అది శ్రీరామ అవతారము, శ్రావణ బహుళ అష్టమి శ్రావణ కృష్ణాష్టమి కృష్ణావతారము, ఆశ్విజ శుద్ధ దశమి బుద్ధావతారము, శ్రావణ శుద్ధ షష్ఠి కలికి అవతారం అని చెప్పవలే. అయితే ఏ వేళలో ఈ అవతారాన్ని స్పష్టంగా ఉంది. వామన పరశురామ శ్రీరామవతారాలు మధ్యాహ్నం వేళ, మత్స్య వరాహ అవతారాలు అపరాహ్నం అంటే మధ్యాహ్నం పూట, కూర్మ నారసింహ బుద్ధ కలికావతారాలు సాయంకాల వేళ, కృష్ణావతారం అర్ధరాత్రి వేళ జరిగాయి. భాద్రపదంలో బుద్ధావతారం, జ్యేష్ఠంలో కలికావతారం అని కొందరు వరాహ పురాణ వచనాన్ని అనుసరించి ఈ అవతారాల విషయంలో భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఇక మనకు కల్పాదులు అనేవి 7 ఉన్నాయి. అంటే చైత్ర పంచమి, చైత్ర అమావాస్య, మాఘ శుద్ధ త్రయోదశి, కార్తీక శుద్ధ సప్తమి, మాఘ శిర శుద్ధ నవమి, ఫల్గుణ బహుళ తదియ, వైశాఖ శుద్ధ తదియ. ఇవి కల్పములకు ప్రారంభాలని, వీటిని స్మరించాలని, అంటే కల్పాలు ప్రారంభం కావడానికి ఇవి ప్రధానమైనవని, ఈ రోజున చేసే దానాలు అంటే ఆ తిథులలో, ఆ మాసాలలో, ఆ తిథులలో దానాలు చేస్తే అక్షయ ఫలితాలను ఇస్తాయని హేమాద్రి వచనం అంటే ఆ పురాణాల్లో చెప్పబడింది. ఇక శ్రీరామనవమి పర్వదినాన్ని మనం జరుపుకుంటాం, అది అందరికి కూడా తెలిసింది. తర్వాత వైశాఖ మాసం, ముఖ్యంగా మేషమాసం, తులామాసం, మకరం సంక్రమణాలు కాలానికి స్థానానికి విశేషమైనవి. బ్రహ్మచర్య వ్రతాచరణలో పాటుగా ప్రాతకాల స్థానం ప్రత్యేకంగా ఈ వైశాఖ మాసంలో చెప్పబడింది. సంకల్ప పూర్వకంగా వైశాఖ స్థానాన్ని ఆచరించే వారికి కొన్ని కూడా మంత్రాలు చెప్పబడ్డాయి. వైశాఖంలో సూర్యుడు మేష సంక్రమణలో ఉండగా ప్రాతస్థానం వల్ల కలిగే ఫలితాన్ని నాకు ప్రసాదించు మురారి అని మధుసూదన అని అర్థాన్ని కలిగించే శ్లోకాలు కూడా ఇందులో మనకు చెప్పబడ్డాయి. అదేవిధంగా ఇదే మాసంలో అక్షయ తృతీయ అనే పర్వదినాన్ని కూడా మనం జరుపుకుంటాం. ఇక వైశాఖ మాసంలో సముద్ర స్థానం అనేది చాలా ప్రసిద్ధమైనది. పృథ్వీ చంద్రోదయంలో సౌర పురాణోక్తి, ఉగాది యందు నరుడు శాస్త్ర ప్రకారం సముద్రంలో స్నానం చేసిన కురుక్షేత్రంలో గో సహస్ర దానం వల్ల, భూమి దానం వల్ల లభించే ఫలితాన్ని పొందుతాడు అని అన్ని ఉగాదుల్లో అని ఇది గ్రహించాలి. మహావిష్ణు పరశురామునిగా అవతరించింది వైశాఖ శుద్ధ తది నాడు పరశురామ జయంతిగా చెప్పబడింది. ఆ విధంగానే ఈ వైశాఖ మాసంలోనే హనుమత్ జయంతి అనే పర్వదినం కూడా ఉంటుంది. వైశాఖ బహుళ దశమి రోజు హనుమత్ జయంతిని కూడా మనం చేసుకుంటాం. ఇదే మాసంలో నారసింహ జయంతి కూడా పర్వదినమే. ఆ రోజు ఈ యొక్క నరసింహ జయంతిని జరుపుకోవడం వల్ల వివాహం ఆలస్యం అవుతున్న కన్యలకు తొందరగా వివాహం కావడానికి కారకుడు. అంటే స్త్రీలకు వివాహానికంటే భర్తకు కారకుడు కుజుడు కాబట్టి
ఆ కుజుడికి అంటే నరసింహస్వామిని ఉపాసన చేయడం వల్ల, పూజ చేసుకోవడం వల్ల ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నమస్కారం గురుగారు. ఇంకా మంచి విషయాలు మళ్ళీ చెప్పుకొచ్చారు. ఇదే మనకి అవకాశం. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడే, మన ఆలోచనలు ఉన్నప్పుడే ఇలాంటి విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం. చాలా వరకు మంచి సంప్రదాయాలు, మనకు సంబంధించిన విషయాలు చెప్పారు. ఇప్పుడు తప్పకుండా మనం అందరం పంచాంగాలలో కాస్త శ్రద్ధ పెట్టి చూద్దాం. ప్రతి పంచాంగంలో ఈ వివరాలు ఉంటాయండి. అవి ఎక్కడ ఉంటాయి, ఏ పేజీలో ఉంటాయి అనేది వేరే విషయం. కానీ ప్రతి పంచాంగంలో మనం చదవడానికి చాలా ఉంటుంది. కేవలం రోజు చూసుకొని తిథివార నక్షత్రాలు చూసుకోవడానికే కాదు, ఈ ఎన్నో విషయాలు పంచాంగాల్లో ఉంటాయి. ఇదంతా మనం ఎందుకు పెట్టుకున్నాం కార్యక్రమం అంటే, పంచాంగాలు మనం చదవడానికి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది అని తెలుస్తుంది. కాబట్టి మనవి గురుగారు, అయితే మనకి ఎందుకంటే పంచాంగాలలో ఉన్నటువంటి విషయాలు మనకి తెలిసేందుకు బాగా ఆస్కారం ఉంటుంది. పంచాంగాలు అందుకోసం తప్పకుండా ఒక పంచాంగం తీసుకోండి, దాంట్లో అన్ని చదవండి. ఈ పంచాంగం ఆ పంచాంగం అంటూ ఏం లేదు. దాంట్లో వాళ్ళు ఏం రాశారు, ఆ రాసిన దాని మీద మనకి చర్చ అనవసరం. మనకు అది అక్కర్లేదు. ఆ చర్చలు అన్ని వేరుగా చేసుకుందాం. కానీ అసలు పంచాంగంలో స్థిరపీఠికలో ఉండే ఎన్నో విషయాలు మనం చదవాలి. ఒక్కసారి చదివితే చాలు. మనం ఈ జ్యోతిషం నేర్చుకుంటున్నందుకు, జ్యోతిషం గురించి అనుకుంటున్నందుకు ఒక్కసారి మొత్తం పంచాంగాన్ని, మంచి పంచాంగంలో ఉన్న స్థిరపీఠిక విషయాలు చదివితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఇంకా ఎవరైనా మిత్రులు అడగవలసిందిగా తమ జ్యోతిర్వాణి కూడా వేణుగారు మీరు మ్యూట్ చేసుకోండి. ఇంకా మిత్రులు ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకుంటే ముందుకు రండి. తర్వాత మీకు ఉన్న అనుభవాలు చెప్పొచ్చు ఈ 5 నెలలకు సంబంధించి. ఇప్పుడు ఇంతకుముందు వేణుగారు, తర్వాత ఇంతకుముందు శర్మ గారు అందరూ చెప్పినట్టుగా ఎన్నో విషయాలు, ఎన్నో మంచి రోజులు అనేవి ఈ రోజుల్లోనే వస్తుంటాయి. మనకి ఒక రకంగా చెప్పాలంటే కొత్త ఆంగ్ల సంవత్సరం వచ్చిన తర్వాతే మొదటి 5 నెలలు అనుకోవచ్చేమో సాధారణంగా. అలా యాదృచ్ఛికమే అయినా జనవరి తర్వాత వచ్చేవే ఇవన్నీ వస్తుంటాయి. ఫిబ్రవరి నుంచి అన్నీ వస్తుంటాయి. అది కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి కాస్త సులభంగా ఉంటుంది. ఇంకా మిత్రులు ఎవరైనా తమ జ్యోతిర్వాణి. గురుగారు నమస్కారం. గురుభ్యో నమః. నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా మనము ఈ ముహూర్తాలకు దగ్గరికి వెళ్తే వివాహం కానీ, లేకపోతే ఉపనయనం కానివ్వండి, నిషేకము, ఇలాంటి కార్యక్రమాలకు ముఖ్యంగా మనము మాగాది పంచకాల శుభం అనేది చాలా, నేను అంటే పంచాంగంలో చూసిన ప్రకారం కానీ, ఈ ముహూర్తాలు పెట్టిన ప్రకారం కానీ, ఇవి ముఖ్యంగా ఇవి చూడాలని చెప్పేసి ఇది ఒకటి అబ్జర్వ్ చేశాను గురుగారు. ఇది ఒకటి చెప్దాం అనుకున్నాను, అంతే చిన్నగా. ధన్యవాదాలు గజానన్ గారు. ఇదే విధంగా మనం చూస్తుంటే తెలుస్తుంది భౌగోళికంగా ఏంటి అని. అన్నగారు నమస్కారం, స్వాగతం. అయ్యా నమస్కారాలు. అయ్యా సభకు నమస్కారం. ప్రత్యేకంగా ఈ అంశాలు చెప్పడానికి అందరూ చెప్పినారు చాలా చక్కగా. చాలా కొత్త విషయాలు నేను కూడా తెలుసుకున్నాను. అయితే మీరు అన్నట్టుగా పంచాంగాన్ని రోజు చూడాలి అనే పద్ధతిగా నాకు మొదటి నుంచి ఒక అలవాటు ఏంటంటే, నేను డైరీ రాసేటప్పుడు అలా ఎలాంటి డైరీ తీసుకుంటానంటే పైన తిథివార నక్షత్రాలు ఉన్న డైరీ తీసుకుంటాను. దానికోసం ఇప్పుడు 4 రోజులుగా నేను మియాపూరు, చందానగరు, లింగంపల్లి వరకు తిరిగాను. అన్ని స్టేషనరీ షాపులు తిరిగితే వాళ్ళు ఒక రకంగా నవ్వినారు. ఏమిటంటే, అయ్యా ఇట్లా పంచాంగం ఉన్నటువంటి డైరీ కావాలి నాకు అని అంటే, అయ్యా పోయిన సంవత్సరం 3 తెస్తే ఒక్కటి అమ్ముడు పోయింది, ఆ 2 అట్నే ఉన్నాయి, ఎవరండి కొనేది, అనవసరంగా ఎందుకు మీరు వస్తారు పనిలేక అన్నాడు. ఎట్లనయ్యా నాకు మొదటి నుంచి అదే అలవాటు కదా అని అంటే, ఎవరండి ఇప్పుడు ఎవరు కొనటం లేదండి, మేము తేవడం మానేసాం. కాబట్టి నా ఇదేమిటంటే సూచన, మన జ్యోతిషవాణి తరఫున కొద్దిగా ఖర్చు అనుకున్నా ఖర్చు అనుకోకపోయినా ఒక డైరీ ఒకటి మనం ఈ రకంగా తిథివార నక్షత్రాలతో వేస్తే, మన సభ్యులందరికీ ఇస్తే
ఖచ్చితంగా మీరు 50 అయిన చోట 60 వసూలు చేయండి, ఇబ్బంది లేదు. కానీ ఒకటి మనం వాళ్ళకి ఏమిటంటే పంచాంగాన్ని రోజు చూడడం అనేటటువంటిది అలవాటు చేసిన వాళ్ళం అవుతాం. తిథివార నక్షత్రాలు ఏ రోజుకు ఆ రోజు చూసిన వాళ్ళు అవుతారు. ఇది ఒకటి మంచి ఆలోచన ఇచ్చారు, తప్పకుండా చేద్దాం. ఇదొకటి చూడండి. ఇంకా నేను ఇందులో కొత్త విషయం నేనుగా ఏమిటంటే, మనకు తిథి విషయంలో తీసుకున్న 2 తిథులు కలిసే చోట ఒక సంధి ఉంటుంది. అలాగే వారానికి సంధ్య అని ఉంటుంది. అలాగే సంవత్సరానికి కూడా ఒక సంధ్య ఉంటుంది. అదే ఫాల్గుణ చైత్ర మాసాలలో ఉండేటటువంటి గండకాలము లేదా సంధి కాలము అంటాము. దానిని మనం ఫాల్గుణ అమావాస్యకు వెనుకకు ఒక 10 రోజులు, ముందుకు ఒక 10 రోజులు వర్జ్యంగా తీస్తాము. ఇది పల్లెటూర్లలో నాకు తెలిసిన విషయం ఇది. ఎందుకంటే ఫాల్గుణ మాసానికి ఏమైందిరా మంచి రోజే అని ఒకనాడు నేనంటే ఆ చప్పట్లు ఉంటాయి కదా, ఆ చప్పట్లు ఏంది నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళనే భాష చప్పట్లు కదా, అప్పుడు ఎట్లా మనం చేస్తాం? ఫాల్గుణ పౌర్ణమి దగ్గర నుంచే చప్పట్లు, అంటే ఎప్పుడైతే హోళీ మొదలవుతుందో అప్పటి నుంచి చప్పట్లు. ఈ చప్పట్లు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అది వర్జ్యం, అది పనికిరాదు. కాబట్టి ఈ చివరి 15 రోజులు శుభకార్యాలకు పనికిరాదు. ఎందుకు? కారణం ఏమిటని నేను తర్వాత వెతికితే నాకు దొరికింది ఏమిటంటే సంవత్సర సంధి కాలం అది. అందుకే మనకు మళ్ళా ఎప్పుడయ్యా మనం శుభకార్యాలు మొదలుపెట్టేది అంటే చైత్ర మాసంలో రాముడి పెళ్లి అయిన తర్వాత. రాముడి పెళ్లి కావడం ఏంటి అంటే ఆ 9-10 రోజులు మనం దాన్ని సంధికాలంగా పెట్టుకుంటాం. కాబట్టి అప్పుడు ఏ శుభకార్యాలు చేయడానికి వీల్లేదు. ఇది నిజానికి చెప్పాలంటే ఇది సంవత్సర సంధి. కానీ అది అర్థం కాకుండా ఈ సంవత్సర సంధి అంటే వాళ్ళకి ద్రౌపది ఇదంతా ఎందుకు వచ్చేవారు. అలాగే పంచమికి షష్ఠికి మధ్యలో సంధి, తర్వాత దశమికి ఏకాదశికి మధ్యలో సంధి, పౌర్ణమికి పాడ్యమికి మధ్యలో సంధి. ఈ రకంగా వాటిని మనం 3 భాగాలు చేసుకున్నప్పుడు అక్కడ కూడా సంధి. అలాగే కర్కాటకానికి సింహానికి మధ్యలో సంధి, తర్వాత వృశ్చికానికి ధనుస్సుకు సంధి, మీనానికి చైత్రానికి కూడా సంధి చెప్తాం మనం. కాబట్టి ఈ వీటిలో గండ తిథులుగా చెప్పుకుంటాం, గండ నక్షత్రాలుగా చెప్పుకుంటాం. అవి మనం పాటిస్తున్నాం, కొన్ని పాటిస్తున్నాం. ఈ సంవత్సర సంధిని మాత్రం సంవత్సర సంధి అనకుండా చప్పట్లని, దేవుడి పెళ్ళని, ఈ 2 కారణాలు చెప్పి మనం ఆ 10 రోజులు ఏ కార్యక్రమాలు చేయకుండా అటు ఇటు 10 రోజులు వదిలేయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత నేను ఒక రైతుగా ఇది ఖచ్చితంగా మాఘాది పంచకము శుభకార్యాలకు అనుకూలం అనేది రైతుల కోసము, అంటే వ్యవసాయ దేశం కాబట్టి మనం దానికోసం మాత్రం పెట్టింది అనేటటువంటి ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా వ్యవసాయ పనులలో ఉంటాం, ఇప్పుడే ఖాళీగా ఉంటాం. ఎందుకంటే మా చిన్నతనంలో మేము చూసాం, జీతగాళ్ళని కుదిరించుకోగానే వాళ్ళకి మొట్టమొదటి ఏంటంటే తాళ్ళు వేయడం నేర్పుతాం. ఎందుకంటే తాళ్ళు కూడా కొనేది లేదు అప్పుడు. నార తయారు చేసుకోవడం, జనపనార కావచ్చు, గోగునార కావచ్చు, లేకపోతే గజంగి నార కావచ్చు. గజంగి మట్టలతో కూడా నార తీసేవాళ్ళం మేము. గజంగి మట్టలు చెరులో నానేసి వాటిని తీసి దాంట్లోంచి దార పోగుల్లాగా అంతా తీసి వాటితోటి తాళ్ళు చేసేవాళ్ళు. ఎప్పటికప్పుడు సంవత్సరానికి సరిపోను అన్ని మోకులు, తాళ్ళు మొత్తం తయారు చేసి పెట్టారు. అంటే ఇదంతా ఒక పీరియడ్ ఏంటంటే ప్రిపరేషన్ పీరియడ్, వ్యవసాయానికి ప్రిపరేషన్ పీరియడ్ అన్నమాట. ఇట్లా అన్ని తాళ్ళు తయారు చేసుకోవడము, పశువులకు బుట్టలు తయారు చేసుకోవడము, తర్వాత నాగళ్ళు తయారు చేసుకోవడము, తుమ్మ చెట్టు కనబడతాడు దాన్ని మంచి కొట్టి నాగళ్ళు తయారు చేసుకోవడం, దుంగలు తయారు చేయడం. ఈ రకంగా వ్యవసాయ పరికరాలు మొత్తం తయారు చేసుకోవడానికి మేము ఈ మాఘాది జ్యేష్ఠ మాసం దాకా వాడుకునేవాళ్ళం అండి. ఎప్పుడైతే జ్యేష్ఠంలో ఆషాఢంలో తొలి చినుకులు పడ్డాయో అప్పుడు ఏమిటి అంటే, ఇంత క్రితం నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం, బాగా ఉష్ణోగ్రత ఉండి భూమి అంతా కూడా బాగా భగభగ అంటూ మండుతుంటుంది. అప్పుడు ఒక చినుకు పడగానే మనం దున్ని పెట్టినట్టయితే ఆ భూగర్భంలో ఉన్నటువంటి గుడ్డు దశలో ఉన్నటువంటి పురుగులు అన్నీ కూడా పైకి వస్తాయి. పైకి వచ్చినప్పుడు ఆ ఎండకు చనిపోతాయి. మనం ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడాల్సిన పని లేదు. అప్పుడు వాళ్ళు చేసే టెక్నిక్ అదే, పెస్టిసైడ్స్ వాడటం కాదు, కేవలం ఆ నేలను సరిగ్గా దున్నాల్సిన సమయంలో దున్నినట్టయితే ఆ పురుగులన్నీ బయటకు వచ్చేస్తాయి. గుడ్డు దశలో ఉన్నటువంటివన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి, అవి ఎండకు చచ్చిపోతాయి. కాబట్టి వాటి యొక్క తగ్గిపోద్ది.
తర్వాత చెట్టు కొట్టడం అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని పెట్టేవాళ్ళు అండి. అందరూ వచ్చి అడిగేవాడు మనం, నాకు అర్థం కాదు చెట్టు కొట్టడం ఏదే, చెట్టు ఎప్పుడు కొట్టాలి చెప్పండి. వాళ్ళకు ఒక అనుకూలమైనటువంటి నక్షత్రాన్ని చెప్పినట్టయితే అప్పుడు ఈ చుట్టూ ఉండేటటువంటి పిచ్చి మొక్కలన్నిటిని వాడు తీసేస్తారు. మొట్టమొదటి జిల్లేడు చెట్టు కొడతారండి, ఆ తర్వాత అన్ని చెట్లను కొట్టడం మొదలు పెడతారు. కాబట్టి ఆ రకంగా నేలను శుభ్రం చేసుకొని వ్యవసాయానికి సిద్ధం చేసుకుంటారు. వ్యవసాయానికి కార్మికులను సిద్ధం చేసుకుంటారు, నేలను సిద్ధం చేసుకుంటారు, విత్తనాలను వగైరా తయారిస్తారు. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా నా చిన్నతనం ముచ్చటి. ఇప్పుడు 3 కార్లు 36 కార్లు పండిస్తూనే ఉంటాం, ఎప్పుడూ పొలంలో పైరుండనే ఉంటుంది. దానికి డిఏపి వేయండి, యూరియా వేయండి, పండదు. పెస్టిసైడ్స్ వేయండి, కలుపు తీయడం అనేది మర్చిపోయినండి మా దగ్గర రైతులు. నేను చాలా బాధపడుతున్నాను, ఎందుకంటే నేను మా పొలంలో 1.5 ఎకరం పొలంలో కలుపు తీయడం అనేది లేకుండా కేవలం కర్రకు అటు ఇటు కాలేసి తొక్కి మొత్తం కలుపు మొక్కలన్నీ భూమిలోకి తొక్కి సారవంతంగా పండించి అద్భుతమైన పంట పండించిన వాడిని. ఇప్పుడు అలా కలుపు తీయండిరా లేదా లోపలికి తొక్కండిరా అంటే ఎవరండి మీరంత చాదస్తాం, ఇంకా కలుపులు తీయడం మనుషులు ఎవడు పెడతారు, మనుషులు దొరకట్లేదు అని వాడు గుళికలు తీసుకొచ్చి చల్లేసి కలుపు మొక్కలు చంపుతున్నాడు. దానివల్ల ఏమవుతుంది, భూమి సారం మొత్తం పోతుంది. అంటే మన వాళ్ళు ఎంతసేపు ఇక్కడ కాస్త గుడి దగ్గర శుభ్రం చేయండి రా అంటే రేపు గడ్డి మందు కొడతలేండి అంటాడు. కొడవలి పట్టడం మానేసిండ్రు. గడ్డ పారబెట్టి ఒక గుంట తవ్వండిరా చెట్టు పెడతామంటే ఇటు పొక్కలైన వస్తుంది కదా, ఆ పొక్కలైన వచ్చినప్పుడు తీయిస్తలేండి. అంటే మనం ఎంత హ్యాబిచ్యుయేటెడ్ అయిపోయినామంటే యంత్రాలకు, మనం అసలు ఇంక పని చేయడానికి లేదు ముందు. తర్వాత మీరు ఒక ఊళ్ళో పల్లెటూరుని పరిశీలించండి, ఒక ఊరు మొత్తం మీరు తీసుకుంటే మనం అనకూడదు కానీ క్యాన్సర్ రోగగ్రస్తులు, కిడ్నీ రోగగ్రస్తులు చాలా మంది తయారవుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ పెస్టిసైడ్స్ కొట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమీ తీసుకోరు. ముఖానికి పైనుంచి కింది దాకా కవర్లు వేసుకోరు, మామూలుగా కొట్టేస్తారు. దానివల్ల గాలి అవన్నీ లోపలికి వెళ్ళిపోయి, అంటే ఎంత మనం జనరేషన్ నాశనం చేసుకుంటున్నాం. ఎందుకు అంటే ఈ పద్ధతులన్నీ పాటించకపోవడం వల్లనే. మనం చేయాల్సిన పనులు చేయకుండా 4 కార్లు 3 కార్లకు 4 కార్లు పండించుకోవాలనేటటువంటి దురాశ కొద్దీ వ్యవసాయంలో రకరకాలైనటువంటి మార్పులు తెచ్చుకొని ఈ రకమైనటువంటి చేసి పెస్టిసైడ్స్ విపరీతంగా వాడి ఇవాళ యూరియా కోసం చెప్పులు పెట్టి, చేంతాళ్ళు పెట్టి, లైన్లు పెట్టి, చివరికి యాప్, ఇప్పుడు నేను దగ్గర వారం రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నానండి యూరియా యాప్. ఇంతవరకు నాకు అది యూరియాలో ఎక్కడ ఏ షాపులో యూరియా ఉన్నట్టు దొరకలేదు. నేను సత్యం చెప్తున్నా, నాకు యూరియా బస్తా దొరకలేదు ఆ యాప్ ద్వారా. నేను ఎప్పుడు వేయాలి నా పొలానికి? ఆల్రెడీ నాటేసుకుని యూరియా వేయండి అని వాడు పిలుస్తాడు. ఓ నాయన, ఈ యూరియాను మానుకోండి, వెంపల చెట్లు తొక్కండి, జనుము తొక్కండి, వాటిని మనం ఏది అవసరం లేకుండా తయారు చేసుకోండి అంటే అస్సలు వినవాడు. మీరు చెప్పే చాదస్తాలు మాకొద్దు, మేము డిఏపి వేస్తాం, యూరియా వేస్తాం, ఎక్కడన్నా పట్టుకరా, తల తాకట్టు పెట్టి పట్టుకరా. అంటే ఈ రకంగా మనం వ్యవసాయాన్ని నాశనం చేసుకున్నాం, పూర్వపు పద్ధతులన్నీ మానేసి. కాబట్టి మాసాది పంచకాన్ని సరిగ్గా స్టడీ చేస్తే మన వ్యవసాయం అద్భుతంగా ఉండేటటువంటి మార్గాలన్నీ కూడా చెప్పడం జరిగింది అందులో. కాబట్టి పండగలు అందుకే, మన జాతరలు అందుకే, మన యొక్క ప్రతి పండగ. ఇప్పుడు శ్రీరామనవమి ఏంటంటే అందరికీ పానకం పంచండి అంటారు. చక్కగా ఒక 10 కిలోల బెల్లం, ఒక 4 కిలోల శనగపప్పు ఇచ్చి మంచిగా మరోజు ఆ పానకం తయారు చేసి అందరికీ పంచుతాం. ఎవడు తాగుతాడండి మీ పానకం? ఎవరు కళ్ళుంటే పోయించండి, మందుంటే పోయించండి. పానకం తాగాలిరా నాయన, అది ఆరోగ్యానికి మంచిది, శీతలం చేస్తుంది, శరీరాన్ని ఈ ఉష్ణోగ్రతలో మనం తట్టుకునేటట్టు చేస్తుంది అంటే వినేవాడు లేరు. అంటే ఎన్ని మార్పులు జరుగుతున్నాయి చూడండి. మనం చెప్పాల్సిన జనరేషన్కి చెప్పాల్సినటువంటి అవసరాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఫెస్టివల్స్ అన్ని కూడా వాళ్ళను సరైనటువంటి మార్గంలో పెట్టడానికి మనం చేసేటటువంటిది. కాబట్టి ఈ రకంగా నేను ఒక సంవత్సర సంధి గురించి మాట్లాడాలనుకుని మిగతా విషయాన్ని చెప్పాను. ధన్యవాదాలు. చాలా అవసరం అన్నగారు, గురువు గారు, చాలా అవసరం. మంచి విషయాలు చెప్పారు. సంవత్సర సంధిని చప్పట్లు ఎందుకంటారంటే రెండు అరచేతులు వచ్చి కలుస్తాయి కాబట్టి
అది చప్పడుగా ఆ చప్పట్లుగా నన్ను తీసుకొచ్చారు. చాలా కరెక్ట్ గా చెప్పారు. చప్పట్లు అంటే సంధి కాలం అనే అర్థం. ఎందుకంటే రెండు చేతులు అరచేతులు వచ్చి కలవాలి కాబట్టి, ఒకవైపు పాల్గొనం, మరొక వైపు మీనం లేదా పాల్గొనం, చైత్రం ఈ 2 మాసాలకి. చాలా బాగా చెప్పారు గురువుగారు. చాలా చాలా ధన్యవాదాలు. చాలా మంచి పాయింట్స్, అందరం ఆలోచించవలసినటువంటి పాయింట్స్ చెప్పారు. మనం వీలున్నంతగా మనం కనీసం ఆలోచనలన్నా చేసి ఆలోచనలు అందరితో పంచుకుని ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టిద్దాం. తప్పకుండా మనకి మిత్రులు ఎంతో మంది దాంట్లో మీ డైరీ గురించి చెప్పగానే చెప్తున్నారు టీటీడీ వాళ్ళ డైరీ దొరుకుతుందని. అది మీకు తెలుసు అనుకోండి, టీటీడీ వాళ్ళ డైరీలో ఇవన్నీ ఉంటాయి. అవి మనం టీటీడీ డైరీ తీసుకోండి ఒకసారి. మీరు అన్నట్టుగా మనం ప్రయత్నిద్దాం. ఈ సంవత్సరం వీలైతే ఈ సంవత్సరం, లేదా వచ్చే సంవత్సరం జ్యోతిర్వాణి నుంచి మనం డైరీ కూడా పబ్లిష్ చేద్దాం, అందరికీ అందిద్దాం. వీలైతే దాతలు కనుక ఉన్నట్టయితే అందరికీ ఉచితంగానే ఇచ్చే ఏర్పాటు చేద్దాం. లేకపోతే కనీసం అది కాస్ట్ మాత్రమే దాన్ని వచ్చేటట్టుగా తప్పకుండా అందిద్దాం. ఆ విషయాలు పెట్టుకుందాం. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా మిత్రులు హరిప్రసాద్ గారు చెయ్యెత్తారు, చెప్పండి. తర్వాత విజయ్ గారు ఉన్నారు, చెప్పండి హరిప్రసాద్ గారు. గురుగారు గురుగారు అడిగారు కదా మన డైరీ పంచాంగం విశేషాలు ఉండాలని చెప్పేసి. నా దగ్గర 2 డైరీలు ఉన్నాయండి. కావాలంటే ఇవ్వమంటే మీకు గురుగారు మీరు అడ్రస్ ఇవ్వండి, నేను మీకు తెచ్చిస్తాను. 2 డైరీస్ కొన్నాను, కానీ నేను ఉపయోగించట్లేదు అది. మీ నెంబర్ ఒక్కసారి నాకు నా నెంబర్ మీ దగ్గర ఉందా? ఉంది సార్, మీ నెంబర్ నా దగ్గర ఉంది. దానికి నాకు మెసేజ్ పెట్టండి, నేను అడ్రస్ గురుగారు అడ్రస్ పంపిస్తాను. సరే సరే, నేను పంపిస్తానులేండి, నో ప్రాబ్లం. ఓకేనా? దాంట్లో అన్ని పంచాంగము, శ్రీవారి సేవ విశేషాలు అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి దాంట్లో. డైరీలో చాలా 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 ధన్యవాదాలు అయ్యా. నేను నిజంగా వారం రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాను దానికోసం. నాకు కుదరలేదు. ఆ టీటీడీ వాళ్ళది ఉన్న సంగతి తెలుసు, కానీ అది ఇంకా రాలేదు మన దగ్గరికి. తీసుకున్నాం వారికి మన అడ్రస్. నా అడ్రస్ సోమనాథ్ శాస్త్రి గారి ద్వారా మీకు అందజేస్తాను. మీరు నాకు పంపిస్తే చాలా సంతోషం. ధన్యవాదాలు. ఓకే సార్, ధన్యవాదాలు. నేను దానికి డబ్బులు కూడా వెంటనే పేటిఎం చేసేస్తాను. పర్లేదులేండి, అది పెద్ద అమౌంట్ ఏం కాదు. డైరీ ఒక 150 రూపాయలు మాత్రమే. అది హైదరాబాద్ లో ఉంటారు కదా? నేను హైదరాబాద్లోనే ఉంటాను సార్. మన తిరుమల తిరుపతి దేవస్థానం లిబర్టీలో ఉంది కదా, దాంట్లో చాలా రోజులు అమ్మారు వాళ్ళు. నెల రోజుల వరకు అమ్మారు వాళ్ళు. ఇప్పుడు తీస్తారు, అయిపోయాయి అని చెప్పేసి తీస్తారు. కానీ తిరుపతికి వెళ్తే దొరుకుతాయి మనకి. అవును, ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి, ఎలా ఊరికే ఉంటాయి కాబట్టి వాడుకుందాం. నేను ఇస్తాను సార్, అది ఈ సంవత్సరమే మొన్ననే కొన్నాను. అమ్మ మాలతి గారు చెప్పండి. గీతా ప్రెస్ వాళ్ళు కూడా వేస్తారండి. గీతా ప్రెస్ వాళ్ళు కూడా ప్రతి డైరీలో ప్రతి సంవత్సరం కూడా ఇవన్నీ వేసే ఇస్తారు. చాలా రీజనబుల్ రేట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఎవరైనా మిత్రులు ఉన్నారా? ఏమైనా సందేహాలు ఉన్నా అడగండి. చాలా విషయాలు నిజంగా ఈరోజు ఎన్నో విషయాలు తెలిసాయి. చాలా మందికి చాలా విషయాలు కూడా తెలిసాయి. నాకు కూడా ఎన్నో నేర్చుకున్నాను. అందరికీ ఈరోజు తమ జ్యోతిర్వాణి వినిపించిన అందరికీ, వక్తలందరికీ చాలా చాలా హార్దిక ధన్యవాదాలు. మంచి విషయాలు చెప్పుకొచ్చారు. మనం మరి ముగింపుకు వచ్చాం కాబట్టి గారు కమలాకర్ శర్మ గారిని తమ విజయ సుబ్రహ్మణ్యం గారు ఏమైనా చెప్తారా? అయ్యా నమస్కారం శాస్త్రి. చెప్పండి. హలో, చెప్పండి. నమస్కారం శాస్త్రి గారు. సభాముఖంలో ఉన్న పెద్దలందరికీ కూడా నా తరఫు నుంచి మీకు నమస్కారం అండి, పాదాభివందనం చేసుకుంటున్నాను. ఇప్పుడు మన లక్ష్మణ్ గారు, ఆయన పేరు లక్ష్మణ్ గురువు గారు నాకు చెప్పారు చూసారా, ఆయన చెప్పినవన్నీ చాలా వాస్తవికాలు. మనం ఎప్పుడైతే మన ప్రకృతిని, మన భూమాతని మనం మర్చిపోయాం. హలో, మీది వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం ముందుకు వచ్చి చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందా గురువు గారు? వినబడు. అంటే మనం ప్రకృతిని ఎప్పుడైతే మన పూర్వీకులు చెప్పారో, ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతితో మమేకమై ఉండండి అని చెప్పేసి మన పూర్వీకులు మన చిన్నప్పటి నుంచి కూడా, అంటే మన తాత ముత్తాతల వాళ్ళు అందరూ కూడా మనకు నేర్పించిన ఈ పద్ధతులండి.
ఇవన్నిటిని మనం ఎప్పుడైతే వదిలేసి విస్మరించి మనం ప్రతిదీ ఇప్పుడు మనం గురువు గారు చెప్పినట్టుగా ప్రతిదీ మిషన్ 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 అని మనం ఎప్పుడైతే మిషన్ వెనకాల పరిగెట్టామో అప్పటి నుంచే మనకి కొత్త రోగాలు కానీ మనుషుల్లో ఇవన్నీ కూడా అన్నది ప్రారంభమైందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారంగా నేను చెప్తున్నాను. అలాగే ఇప్పుడు మన గురువు గారు కూడా మనకి మాఘమాసం వచ్చినప్పుడు శ్రీరామనవమికి ఇలా పానకం పంచండి అన్న. పంచడం అది ఒకప్పుడు బాగుండేదండి. అంటే ఏంటి, స్వచ్ఛమైన బెల్లంతో మనకి ఎటువంటి కెమికల్స్ అందులో ఏమి కలపకుండా ఏమి చేయకుండా స్వచ్ఛంగా చేసి అది చిన్నపిల్లలు తాగినా ఎవరు తాగినా చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు వచ్చిన బెల్లాలు కానీ, ఇప్పుడు వచ్చే ప్రతిదీ నకిలీ వస్తువులు కానీ, నకిలీ పదార్థాలు కానీ, ఇందులో నకిలీతనం ఉంటుందో, ఏది మంచిదో ఏది చెడు అన్నది కూడా ఉండట్లేదు. ఇప్పుడు ఈ రంగు రావడం కోసం బెల్లానికి ఆ కలర్ కాంబినేషన్ కోసం హైడ్రోసిల్ బెల్లాస్ వాటికి కెమికల్స్ అనే కాంపోనెంట్స్ కలిపేయడం, అవి అమ్మేయడం. ఆ చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి తాగిన దగ్గర నుంచి 1-2 ఏళ్ళు ఉన్న పిల్లవాళ్ళకి యాసిడిటీ కంప్లైంట్స్, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఇవన్నీ స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ ఇది అవ్వడం. అందుకని బెల్లం అంటే కూడా ఏంటంటే మర్చిపోయే స్థాయికి తీసుకొచ్చిన మన యొక్క మేధాతనానికి మనమే గొప్పగా మనం చెప్పుకోవాలన్నమాట. అది సార్ శాస్త్రి గారు, అంటే నాకు తెలిసింది. అంటే మన గురువు గారు ఇంకా టైం ఇవ్వాలి కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. చాలా చాలా మంచి విషయం చెప్పారు. అమ్మ శ్రీలక్ష్మి గారు ఏమైనా చెప్తారా? సార్ నాకు ఒక డౌట్ సార్. నమస్తే సార్ గురువులందరికీ. సార్ దక్షిణాయనంలో మనం సాధారణంగా ఒడుగులు అవి చెయ్యం కదా, ఉత్తరాయణంలోనే ఎందుకు చేస్తాము అది కొంచెం వివరిస్తారండి? ఈ కార్యక్రమం అంతా విన్నాక కూడా మీకు ఉత్తరాయణం ఇంపార్టెన్స్ తెలియలేదా అమ్మా? మనకి సమయం బాగుంటుంది. రాత్రి పెరగడం ఉండదు, పగటి కాలం పెరుగుతూ ఉంటుంది. శారీరకంగా మానసికంగా మన సప్తధాతువులమయమైన మన శరీరంలో ఉత్తేజం ఉంటుందమ్మా. ఉత్తరాయణ కాలంలో సూర్యకాంతి పెరిగే టైం కాబట్టి, పగటి కాలం పెరుగుతుంది కాబట్టి మనకి ఉత్తేజం పెరుగుతుంది మన శరీరంలో. అందువల్ల అలాంటి టైంలో ఉత్తేజకరంగా ఉంటాం కాబట్టి మంచి పనులు చేసుకుంటే అప్పుడు చేసుకునే కార్యక్రమాలు కూడా మనకి ఎంతో బాగా ఉంటాయన్న ఉద్దేశంతో దక్షిణాయనాన్ని ఎక్కువగా చేసుకోవడానికి చెప్పలేదు. అది ఆ కాలంలో ఇది బాగా ప్రకృతికి ఇంతకుముందు మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ప్రకృతికి దగ్గరగా జీవించే వాళ్ళం కాబట్టి ఇంపాక్ట్ చాలా ఉండేది. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. ఇప్పటి వసతులు అప్పుడు లేవు కదా. అప్పుడు వసతులన్నీ ఆహారం కోసం పోవాలన్నా, ఈ పనులు ఏమైనా చేసుకోవాలన్నా ముందు పగటి కాలం కావాలి. ఇప్పుడంటే మనకి హీటర్లు రోజు మన ఎన్నో ఉపకరణాలు వచ్చాయి, అప్పుడు అవన్నీ లేవు కదా. ఆ కారణంగా ఉత్తరాయణంలో చేస్తే మంచిది. ఎందుకంటే పగటి కాలం మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. ఉపనయనానికి ముఖ్యము గాయత్రి మంత్రము. సూర్యుడు మేషంలో ఉచ్చులో ఉంటాడు, అటువైపు ఉంటాడు కాబట్టి బాగుంటుంది. అది చాలా మంచిదనే ఉద్దేశంతో ఉత్తరాయణంలో ఉపనయనానికి ఉత్తరాయణమే ముఖ్యం. ఇదంతా సూర్యకాంతి మన దేహానికి సంబంధించింది. ఆత్మకారకుడైన సూర్యుడి కోసమే ఉత్తరాయణం మనకు మంచిదని అన్నాం. మరి అదే దక్షిణాయనం అటు భూమధ్య రేఖకి దక్షిణంగా ఉన్న వాళ్ళకి అది దక్షిణాయనం అవసరం. అప్పుడు అది ముఖ్యం. ఓకేనమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అందరికీ. గురువు గారు కమలాకర్ శర్మ గారిని తమ ముగింపు జ్యోతిర్వాణి పలకవలసిందిగా కోరుతున్నాను. యోదైవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయత్ తస్యద్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మాఘాది పంచకానికి సంబంధించినటువంటి ఈ ప్రత్యేక జ్యోతిర్వాణిలో ఈ మాసాలకు సంబంధించినటువంటి 5 మాసాలకు సంబంధించినటువంటి విశేష వివరాలన్నీ కూడా అందరూ వారి వారి కోణాల్లో చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. ప్రాంతీయ ఆచారాలతో సహా తీసుకుంటూ వచ్చారు. గురువుగారు ఈ అంశాన్ని పెట్టడం వెనక ఉద్దేశం కూడా మనకు ఆలోచన చేస్తే, మనకు జ్యోతిష్ శాస్త్రం వరకు తెలుస్తున్నాయి కానీ ధర్మశాస్త్రం తెలియట్లేదు. జ్యోతిషం వరకే తెలిసినంత మాత్రాన వచ్చేటటువంటి లాభాలు ఏం లేవు. ధర్మశాస్త్రం కూడా కలిసి తెలిస్తేనే కానీ లాభం వస్తుంది. ఉపనయనం చేసుకోవాలి అనుకున్న తర్వాత ఉపనయనం వెనక ఎన్ని రకాల అంశాలు ఉంటుంటాయి. ఇది ఇప్పుడు చేయొచ్చా, ఎవరు కూర్చోవాలి, ఎట్లా కూర్చోవాలి, ఏ సమయంలో చేయాలి, ఇటువంటివన్నీ కూడా ధర్మ సంబంధమైన అంశాలు. దానికి జ్యోతిష్ శాస్త్రానికి అనుబంధం ఉంటుంది. మాసాల్లో మారుతున్నటువంటి విధానం, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులను అనుసరించి మానవ జీవిత విధానం మారుతుంది. అందులో కూడా మన సౌత్ ఇండియా
నార్త్ ఇండియా ఇండియన్ అవుట్లుక్ లో, ఇండియన్ కల్చర్ లో చాలా రకాల మార్పులు ఉన్నాయి. ఇవే కల్చర్ ను మనం అమెరికాలో పెట్టాలనో దుబాయ్ లో పెట్టాలనో అనుకోవాల్సినంత అవసరం ఏం లేదు. ఒక్కొక్క చోట ఒక్కో రకమైనటువంటి భావాలు ఆ వాతావరణాన్ని బట్టి ఉంటుంటాయి. వాతావరణాన్ని, ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఉండేది మన భారతీయ ధర్మం. కాబట్టి మనదంతా హిందూ ధర్మం అంటే ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మం మన మీద ప్రత్యేకంగా ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఈ ప్రకృతి ధర్మంలోనే మనము ఉత్తరాయణం, దక్షిణాయనం 2 భాగాలుగా మనం విభజించుకుంటే, దక్షిణాయనం అంతా కూడా మనని మనం సంరక్షించుకోవటం, ఆహారోత్పత్తి, ఇతర విషయాల మీద దృష్టి పెట్టడం, ప్రకృతి అంతా కూడా బాగా సూక్ష్మజీవి మయమైపోయి రోగాలు, నొప్పులు, బాధలు వచ్చేటప్పుడు మనం రక్షించుకునే వ్యవస్థలో ఉంటాం. ఇప్పుడు ప్రకృతి కాస్త ఎండిపోతుంది, బాగా వేడి పెరిగేటువంటి సమయం. ఈ వేడి పెరిగేటువంటి సమయం లోపల మనని మనం రక్షించుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉండేటటువంటి ఈ ఎపిడెమిక్స్, ఈ సూక్ష్మజీవి సంబంధమైనటువంటి ఎపిడెమిక్స్ కానీ ఇటువంటివన్నీ కూడా తగ్గిపోయి భూమి అంతా కాస్త ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఇప్పుడు అందుకనే మొదటి నుంచి అసలు దక్షిణాయనంలో ఎవరు కూడా శుభకార్యాలు చెప్పలే. తర్వాత రోజుల్లో నెమ్మదిగా అమెండ్మెంట్స్ చేసుకుంటూ జనం పెరుగుతున్నారు, అవసరాలు పెరుగుతున్నాయి, మనం ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకుందాం, ఈ భావాలన్నీ వచ్చిన తర్వాత దక్షిణాయనం వైపు శుభకార్యాలు. కానీ దక్షిణాయనం అంతా అశుభకార్యాలమయమే ఎక్కువ శాతం. ఉత్తరాయణంలో ఒకవేళ మానవుడు మృతి చెందినా ఈ రోగాల నొప్పులతో మరణించడు. కేవలం ఎండవేడికి వల్ల ఎవరైనా కొద్దో గొప్ప పోతే పోవాల్సిందే తప్ప సాధారణంగా ఈ దగ్గులు, జ్వరాలు, ఊపిరితిత్తులు, నిమ్ములు, ఈ సూక్ష్మజీవి వ్యాపనాలు ఇవన్నీతో ఉండడు. అందుకని ఈ కాలాన్ని మనమంతా కూడా తప్పనిసరిగా ఉత్సవ కాలంగా పెట్టుకున్నాం. అది దైవోత్సవమా లేకపోయేటట్టయితే వ్యక్తికి సంబంధమైన ఉత్సవమా అనేటటువంటి భావనకు మనకు 2 కూడా తీసుకుంటూ వచ్చాయి. దైవ సంబంధమైనటువంటి ఉత్సవాలు కూడా అదే సమయంలో ఉన్నాయి. అది శివకేశవ భేదాలు లేకుండా అటు శివరాత్రి ఉంటుంది, అటు మనకు రామకథ ఉంటుంది, అది నరసింహస్వామి ఉంటాయి, వరుసగా అన్నీ కూడా దైవ సంబంధమైనటువంటి ఉత్సవాలన్నీ ఉంటాయి. ఇటువైపు చూసేటట్టయితే మనం మళ్ళీ వ్యక్తి సంబంధమైనటువంటి వ్యవహారాల లోపల వ్యక్తికి సంబంధించిన ఈ వివాహ, ఉపనయనాది వ్యవహారాలు, గృహప్రవేశ, గృహారంభాది వ్యవహారాలన్నిటికీ కూడా ఇదే శుభకార్యంగా చెప్తూ వస్తారు. ఆకాశం కూడా పూర్వకాలం లోపల ఇదేంటి మన సూర్యుడు రాత్రిపూట ఈ మ్యాగ్నెట్స్ కూడా దొరకకపోయేవి. ఇప్పుడు గురుగారు కటకం శర్మ గారు చెప్పినట్టుగా ఆ కాలం లోపల మ్యాగ్నెట్స్ తక్కువ. భూమికి ఉత్తరం దిక్కు ఒక ప్లాట్కు సెట్ చేసుకోవాలనుకుంటే ధ్రువ నక్షత్రాన్ని చూసేటటువంటి విధానం ఆకాశంలో రాత్రిపూట ముక్కులు పోసేవాడు, పగటిపూట ముక్కులు పోసే విధానం లేదు. రాత్రిపూట వెళ్ళి ఆ ధ్రువ నక్షత్రం సాయిగా చూడాలంటే ఆకాశం ఫ్రెష్గా ఉండాలంటే ఈ ఉత్తరాయణం లోపలనే చూసుకోవాలి. దక్షిణాయనం లోపల ఎప్పుడు మబ్బులు పెట్టో, ఇంక వర్షాలు కురిసో, ఇంకేదో సమస్యలు ఉంటే అందులో ఒక 4 నెలలు అసలే పనికిరాదు. మనం చాతుర్మాస్య దీక్షలని చెప్పేసి పెట్టుకుంటూ కూర్చుంటాం ఆ సమయం లోపల ఇళ్లలో తప్ప. అటు వ్యాపార సంస్థలు కానీ, ఇప్పుడు గురించి కాదండి, ఇది పూర్వకాలంలో వ్యాపారం కానీ, రాజుల విజయోత్సవాలు కానీ ఆ సమయంలో ఉండకూడదు. మిగిలిన సమయాల్లో ఎప్పుడైనా పోవచ్చు. ఇవన్నీ కూడా ఇట్లా కనబడుతున్నటువంటి విధానం మనకు ఉండేది. దీంట్లో ముఖ్యంగా ఇంకా కూడా చెప్పుకునేటటువంటిది, ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయ్యాము, ఇంకో 20 రోజులు దాని మీద చర్చ జరగాలని ప్రతిసారి అనుకుంటున్నాం. కానీ కర్తరి అనేటటువంటిది ఒక ప్రత్యేకమైన అంశం. కర్తరి కృతిక లోపల రవి కనిపించేటటువంటి సమయం. ఈ కర్తరి అనేటటువంటి సమయం లోపల మనకు కనిపించే విధానం ఏమిటంటే, పూర్తిగా ఎండ తీవ్రం అవుతుంది. అతి సన్నిహితంగా సూర్యుడి కిరణం భూమి మీదకి స్ట్రైట్ గా పడటం అనేటటువంటిది ఉంటుంది. తీవ్రమైన ఎండగాలులు ఉంటుంటాయి. ఇంత తీవ్రమైనటువంటి ఎండగాలులు మన మీద ప్రభావం చూపిస్తున్న సందర్భాల లోపల మనము చేయాల్సినటువంటి కొన్ని పనులను పక్కా పెట్టడం మంచిది అని చెప్పేసి అనుకున్నారు. అసలు దీని వెనుక మనం 1-2 అంశాల ధర్మసూత్రాలు చెప్పుకుంటూ వస్తుంటాం. పుట్టు వెంట్రుకలు తీయాలి అనేటప్పుడు కర్తరిని నిషేధించారు మన వాళ్ళు. ఎందుకు నిషేధించాలి అని చెప్పేసి అంటే, తల మీద పడేటటువంటి ఆ ఎండ ప్రత్యక్షంగా కనుక పడేటట్టయితే నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఐక్యూ దెబ్బతింటుంది. కాబట్టి ఆ సమయంలో గురువు గారి ఆశ్రమంలో కనుక వదిలిపెడితే పిల్లవాడు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటుంటాడు. కాబట్టి ఆ తల మీద పడేటటువంటి రేస్, వీళ్ళు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా రేస్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో నిషేధం.
దీనికి అనుబంధంగానే మన వాళ్ళు కూడా ఏం చేసుకుంటూ వచ్చారంటే ఉపనయనాది సంస్కారాలు చేసే సందర్భంలో కూడా ఉపనయనం కర్తరి సమయంలో చేయొచ్చు, కానీ ఆ సందర్భంలో వపనం ఉంటుంది కాబట్టి వపన సందర్భంలో వెంట్రుకలు తీస్తారు కాబట్టి ఆ తీసేటటువంటి వెంట్రుకలకు సంబంధించినటువంటి అంశంలో ఇది ఇబ్బంది ఏర్పడుతుంది అనే ధోరణితోని అక్కడ కూడా ఉపనయనం కూడా కర్తరిలో నిషేధించుకుంటూ వచ్చారు. కారణాలు ఇవే. 30 ఏళ్ల వాడు ఇప్పుడు ఉపనయనం చేసుకుంటా అంటే కర్తరైనా ఉత్తరాయణమైనా దక్షిణాయనమైనా ఎప్పుడైనా ఓకే, దానికి ఇంకా ఆలోచించడానికి లేదు. కానీ 6-7 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి పిల్లలకు మాత్రం ఇటువంటి విషయాల లోపల అంటే ధర్మశాస్త్రం ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం ధర్మశాస్త్రం ఒకదానికొకటి అనుబంధంగా కనబడుతూ ఉంటుంటాయి. ఈ విషయం మనకు అర్థం కానంతసేపు అది ఎందుకు చేయాలి, ఏం చేయాలి, ఈ చర్చనే జరుగుతూ ఉంటుంది. ఆ వేడి ప్రభావాలు మన మీద ఉంటున్నప్పుడు మాత్రమే కొన్ని పనులు చేయాలి. అతి వేడిని భరించలేనటువంటి అంశాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రెండు కూడా మనం గమనించాల్సినటువంటి అంశాలు ఉంటాయి. అట్లాగే శివరాత్రి అనేటటువంటి సందర్భాల్లో కూడా మనకు కలిగేటటువంటిది ఏంటంటే ఈ భూమికి అతి వేడి కలిగేటటువంటి సమయం వస్తున్నది అనేటువంటి ధోరణిలో భూమిని అతి చల్లబరచాల్సిన సమయాలు. అసలు ఇంకా పూర్తిగా చెప్పాలంటే శివరాత్రి అనేటటువంటిది ఎర్త్ ఫార్మేషన్ డే అని కూడా అనుకుంటూ ఉంటాం, లింగోద్భవ కాలము అంటుంటారు. అంటే మనం ఊహించాల్సినటువంటి అంశం ఏంటంటే భూమికి రెండవసారి ఒక తీవ్రమైన ఘాతం ఏర్పడ్డప్పుడు ఆ చంద్రుడి ముక్క విడిపోయి మళ్ళీ భూమిగా ఒక క్రమ పద్ధతికి చేరినటువంటి విధానం అంతా కూడా మనకు ఈ రెండవ భాగంలో కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ఈ సందర్భంలో శివుడి యొక్క ఆరాధన చేయడం ద్వారా ఈ భూమికి చల్లదనాన్ని మళ్ళీ సమకూర్చడం అనేది లింగం మీద చేసేటటువంటి వీళ్ళ భూమి లోపలంతా కూడా వేడి విపరీతంగా ఉంది. ఇంత సముద్రం ఉన్నప్పటికీ కూడా అడుగున విపరీతంగా వేడి ఉంటుంది. కాబట్టి మనం కూడా ఎప్పటికీ భూమిని చల్లబరచాలని చెప్పడానికి ఇవన్నీ సంకేతాలుగా కనపడుతుంటాయి. అట్లాగే ఇంతకుముందు గురువుగారు చెప్పినట్టుగా శరీరాన్ని కూడా దాంట్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పానకం అని చెప్పేసి చెప్పినట్టుగానే వేరు వేరు సందర్భాల్లో మనం తీసుకునే నైవేద్యాదులు కానీ ఇతర విషయాలు కానీ మనం కొన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాల్సిన అంశాలు కూడా ఉంటాయి. ఇక్కడ దక్షిణాయనంలో చేసినటువంటి పనులన్నీ కూడా ఏమిటాయా అంటే పసుపులు కాళ్ళకు రాసుకోవటం, ఇల్లంతా ఎప్పటికీ శుభ్రం చేసుకుంటూ ఉండటం, వేరు వేరు రకాల బోనాలు, లేకపోతే బతుకమ్మ పండుగలు, అమ్మవారి ఉత్సవాలు, ఉపాసనా మార్గంలో ఉంటూ శరీరం మనసును శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియలన్నీ ఇక్కడ ఉంటాయి. ఉత్సవ మార్గం అంతా ఇటువైపు ఉంటుంది. ఉత్సవాలన్నీ ఎగరడం దూకటం లాంటివి ఏమి ఉన్నా కానీ ఇటువైపు ఉంటాయి. చప్పట్ల కాలంలో కూడా మన వాళ్ళందరూ కూడా చక్కగా కోలాటాలు చేసి ఊర్లలో నలుగురిలో తిరుగుతూ ఉంటుంటారు. కామదహనం చాలా ఆనందంగా చేసేటువంటి సమయం. ఇటువంటివన్నీ చాలా రూపాల్లో కనపడుతుంటాయి. అందుకని ఇవన్నీ మనము గమనించి ఈ సమయాల లోపల ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎట్లా ఉండాలి అని చెప్పేసి నియమించేటటువంటి సమయం మాఘాది పంచకం. మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం. ఈ 5 మాసాలలో కూడా మనం శుభకార్యాలను నిర్వర్తించవచ్చు అనేది జ్యోతిష్ శాస్త్రానికి అనుబంధం. మిగిలినవన్నీ ధర్మశాస్త్ర అనుబంధాలే. శుభకార్యాలు నిర్వర్తించవచ్చు అని చెప్పేసి అంటే ఈ మధ్యకాలం లోపల వస్తున్నటువంటి ప్రశ్నలన్నీ కూడా ఏదన్నా ఇంట్లో వ్యాపార వ్యవహారాల విషయంలో కూడా మనకు మూఢాలు వచ్చాయి అనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు మూఢాలు ఉన్నాయి, మాఘమాసంలో మూఢాలు ఉన్నాయి. శుభకార్యం నిర్వర్తించవచ్చు అనేటువంటి జనరలైజ్డ్ కాకున్నప్పటికీ కూడా లోకంలో ఏమైపోయిందంటే కారు కొనుక్కోవాలండి నేను ఈ సమయంలో కొనుక్కోవచ్చా, లేకుంటే ఏదైనా వ్యాపారం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే ఇప్పుడు చెయ్యొచ్చా అంటే ప్రతిదానికి కూడా దీనికి లింక్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నిత్య జీవన ధర్మాలలో ఉండేటటువంటి ఏ అంశాలను కూడా మూఢాలకు కలపకండి. దయచేసి వ్యక్తిగతమైనటువంటి అంశాలకు మాత్రమే కలపండి. సాధారణంగా వ్యాపారం గాలి పీల్చుకోవాలంటే ఇప్పుడు పీల్చుకోవచ్చా, అన్న తినాలంటే ఇప్పుడు తినచ్చా అనేటటువంటి వ్యవహారాలు మనకు పెట్టుకోకండి. ఇవి కొన్ని బాగా ఇబ్బందికరంగా మారుతున్నాయి. కాబట్టి నిత్య జీవితం లోపల ఉండేటటువంటి ప్రత్యేక అంశాలకు మాత్రమే అది వ్యక్తి అనుభవించేటటువంటి అంశం. ముఖ్యమైనటువంటి అంశాల్లో గృహప్రవేశ గృహారంభాదులు లాంటివి, తర్వాత ఉపనయన వివాహాదులు లాంటివి, ఇటువంటి వాటికి మాత్రమే ఈ మూఢాదుల విషయంలో పక్కకు పెట్టేసి మిగిలినవన్నిటి విషయం లోపల కూడా తప్పనిసరిగా మనము అన్ని కాలాల్లోనూ కూడా శుభ సమయాలను చేసుకుంటూ వెళ్ళిపోవటం మంచిది. ఇంకా చర్చలు వస్తున్నాయి ఈ మూఢాల విషయం కూడా. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నాను. చూసుకోవచ్చా అని అంటున్నప్పుడు నిజానికి అయితే చూసుకోవడం కూడా పనికిరాదు. కారణం ఏంటంటే పూర్వకాలం లోపల తెర తీసినప్పుడే చూసే సందర్భం. కానీ ఈ కాలం లోపల ఉండేటటువంటి విధానం ఏమిటి అంటే
ముందుగా చూపులతోనే పెళ్లి సగం అయినట్టు అర్థం. మొదటి చూపులు ఎప్పుడు చూస్తున్నారు అని చెప్పేసి అనే విధానమే వివాహానికి సంకేతంగా అయితే, అటువంటిప్పుడు చూసుకోవచ్చా అని చెప్పేసి అన్నప్పుడు, ఒకవేళ వ్యక్తికి సహజంగా, ఎందుకంటే 2-3 నెలలు కంటిన్యూగా ఒకవైపు శూన్యమాసం, ఒకవైపు మూఢం, ఇవన్నీ జరుగుతున్న సందర్భాల్లో కాగానే పెళ్లిళ్ళంటే సాధ్యం కాకపోవచ్చు అనుకున్నప్పుడు, దీనికి వేద సంస్కృతి పరిషత్ ఆలోచిస్తున్నటువంటి అమెండ్మెంట్ సూత్రాలు ఏంటంటే, మొదటి దర్శనం దేవాలయంలో చేసుకోండి అని చెప్పేసి. దేవాలయంలో మొదటి దర్శనం వాళ్ళిద్దరి మధ్యలో అనుభవమైనటువంటి భావాలు పెట్టుకునేటట్టయితే, ఒకవేళ వాళ్ళిద్దరికి కుదిరిందా రెండవసారి ఇంటికి చేరుతారు. ఒకవేళ మానసికంగా వద్దనుకునేటట్టయితే భక్తులుగా దూరం అయిపోతారు. ఇది ఈజీగా ఉంటుంది. ఇట్లా మనం కొన్ని అమెండ్మెంట్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటివన్నీ వేద సంస్కృతి పరిషత్ మనందరి ఆలోచనలన్నిటికీ రేపొద్దున రూపం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా మనం ఆలోచిద్దాం, ఈ రూపంలో చూద్దాం. కర్తరి ఎందుకు వద్దు అనడానికి కొంచెం సైంటిఫిక్ వివరణ ఇద్దాం. కర్తరి సమయాలను కూడా ఏమైనా మారుతున్నాయేమో చర్చిద్దాం. ఎందుకంటే నిజంగా పోయినసారి, అంత ముందుసారి 3 సార్లు నుంచి వరుసలో చూస్తున్నాము. కర్తరి సమయాలు అని చెప్పినప్పుడే విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. మనకు మధ్యలో వచ్చేసరికి కర్తరి కన్నా ముందే విపరీతమైన హీట్ వేవ్స్ వస్తున్నాయి. ఈ కర్తరి నిజంగా మరి అయనాంశకు సంబంధించిన 24 రోజులు ముందరికి జరుగుతుందా ఈ సౌరమానం ప్రకారంగా? అట్లాగే ఉంటుంది. ఎందుకంటే కర్తరి సౌరం బట్టి మే 4 నుంచి మే 28 వరకే కదా ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి, దాంట్లో డొల్లు కర్తరి, నిజ కర్తరి అనేది. అటువంటి ఈ చర్చలన్నీ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని మాఘాధిపత్యకము అని చెప్పేసి కేవలం బయటికి చెప్పేటువంటి అంశం కాదండి. దీని వెనక ధర్మశాస్త్రాలకు సంబంధించిన నియమించేటువంటి విధానం కొన్ని ఉంటాయి. ఈ ధర్మాలు నిర్ణయించడానికే కదా మనం అందరం ఉన్నది. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే జ్యోతిష్కులే చెప్పాలి. కేవలం జాతకం చూసేసి దీంట్లో ఈ గ్రహం ఇక్కడ ఉంటే వీడికి ఇట్లా అవుతుందని చెప్పడం వరకే మన ధర్మం కాదండి. వచ్చినటువంటి వాడిని, ఉదాహరణకు ఏదో ఎన్ని రకాల ధర్మాలు చెప్పాలంటే, నా కొడుకు ఇల్లు కట్టుకున్నాడండి, వాడు గృహప్రవేశం చేస్తాడు అని చెప్పేసి తల్లిదండ్రులు వస్తారు. ఇది మా పిల్లవాడి తల్లిలో ఎవరో వచ్చేసి ముహూర్తం పెట్టమని అడుగుతారు. పెట్టమన్నప్పుడు ఎవరికి ముహూర్తం పెట్టాలి అని చెప్పేసి అంటే, అయ్యో మా అబ్బాయి అంటే వాడు కొనుక్కున్నాడు, నాకు సంబంధం లేదంటాడు. తల్లిదండ్రి ప్రవేశించకపోయేటట్టయితే మేము ముహూర్తం పెట్టమండి, మీరు ప్రవేశిస్తా అంటే ముహూర్తం పెడతాం. భారతీయ ధర్మాన్ని కాపాడాలి. వాళ్ళు లేకుంటే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? అసలు వాళ్ళు తప్ప వీళ్ళు చేయకూడదు కదా. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, తప్పదనుకోండి, లేదా ఒకరు లేరనుకోండి తల్లిదండ్రుల లోపల, అటువంటప్పుడు వాళ్ళు కాకుండా ఆయన కర్తగా మారచ్చు. సరే, అన్నదమ్ముల విషయం లోపల వాళ్ళ మధ్యలో ఉండే సంయోజన బట్టి పెద్దవాడికి ఇవ్వటమో ఇవ్వకపోవటమో అనేది తర్వాత ఆలోచిద్దాం. కానీ పెద్దలు ఉండగా పిల్లలు మాత్రం కాకుండా మేమే ఇవన్నీ పనులు చేసుకుంటాము, వాళ్ళు డబ్బులు పెట్టలే కదా అని ఆలోచించేటటువంటి అనాలోచితమైనటువంటి యువతరాన్ని మనం గైడ్ చేయాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉంటుంది. కాబట్టి ప్రతి చోట మనము జ్యోతిష్కులుగా మన ధర్మాన్ని 10 మందికి చెప్పే ప్రయత్నం చేసుకుంటూ రావాలి. ఈ మార్గంలో మనం తప్పనిసరిగా 10 మందికి మేలు చేసే ప్రయత్నం లోపల కొత్త ధర్మ నిర్ణయాలు మనకు ఈ గ్రూప్ లో మనం మాట్లాడేటువంటి పెద్దలందరికీ, మన సోమనాథ శాస్త్రి గారు, వెంకట శాస్త్రి గారు అందరూ కూడా నాయకత్వం వహిస్తారు. వాళ్ళు వహించి ఇటువంటి ధర్మాలన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టి పెద్దలందరితో ఒకసారి చర్చించేసి జ్యోతిర్వాణి తరఫు నుంచి మన వేద సంస్కృతి పరిషత్ ద్వారా ప్రపంచానికి అందించే ప్రయత్నం చేసుకుంటూ వెళ్తాం. ఒక్కొక్కటి అమెండ్మెంట్ చేసుకుంటూ కొత్త ఆలోచనలు కనుక పెంచుకుంటూ పోయేటట్టయితే 4 రోజులు పోయిన తర్వాత ఇదే ధర్మంగా మళ్ళీ మారుతుంది. ఈ క్షణానికి ఇప్పటికిప్పుడు ఎవరు ఆమోదించరు. ఏదో గురజాడ అప్పారావు గారు కూడా మాట చెప్పాడు, మెచ్చనంట నీవుక మెచ్చకుంటే మించిపాయను, పొయ్య బొమ్మల మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కున అని చెప్పేసి చెప్తాడు. మొట్టమొదట్లో మార్పు వచ్చేటప్పుడు అది వెంటనే ఎవరు కూడా దాన్ని అంగీకరించకపోయినప్పటికీ కూడా దాంట్లో కనుక నిజమైన ధర్మం అంటే సైన్స్ ఉండేటట్టయితే కాలగతిలో ఇదే నిజమై కూర్చుంటుంది. కాబట్టి దాన్ని ఆలోచించడానికి ఈ జ్యోతిర్వాణి ఒక వేదిక, వేద సంస్కృతి ఒక ఆధారంగా పెట్టుకొని మనం అందరం ముందుకు వెళ్దాం. అందరికీ మరొకసారి ఇంతకుముందు గురుగారు సోమనాథ శాస్త్రి గారు చెప్పినట్టుగానే దేవాలయానికి ఉత్సవాలకు అందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాం. ఈ 2-3 వారాలు కూడా మీకు ఎప్పటికప్పుడు సూచన చేస్తుంటాం. 18 తారీఖు తర్వాత 23 నుంచి మనకు వసంత పంచమి నుంచి మాఘ పౌర్ణమి వరకు కూడా జరిగేటువంటి ఉత్సవాలకు మరొకసారి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రోజు విశదంగా అనేక రకాల విషయాలు తెలియజేసినటువంటి పెద్దలకు, ముఖ్యంగా మన ఎంవి శర్మ గారికి, వారు కొద్ది రోజుల లోపల వారి దగ్గరే కాకుండా వారు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి సంస్థతో కలిసి ఒక 3 రోజుల పాటు పర్యావరణం పంచభూత యజ్ఞం మహాయజ్ఞం అనే పేరుతోని
మన కర్తాల సమీపం లోపల ఒక మంచి సదస్సును నిర్వహించబోతున్నారు. ప్రపంచవ్యాప్తమైన పెద్ద సదస్సు నిర్వహించబోతున్నారు. వారికి కూడా ఈ అంశంలో మనం అందరం అవకాశం ఉన్న వాళ్ళకి సహకరిద్దాం. ఈ మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి, సెలవు. నమస్కారం గురువులందరూ. నమస్కారం గురువు. ధన్యవాదాలు.